శివ అనే వ్యక్తి వచ్చిండే ఇంటికి. ఆనే వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చి అమ్మని బెదిరించిరంట. రేపు అంటే ఈ రోజు కోర్టుకి వెళ్లేది ఉండే మమ్మీ వాళ్ళు. కోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష పడుతుండే రోజు. అందుకనేసి ఆ భయం అయ్యి ఏం చేసిర్రు, బెదిరించిర్రు మమ్మీకి, నువ్వు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఒకవేళ మేము ఇట్లా చెప్పినాం అని చెప్తే చంపేస్తాం నిన్ను. అయితే అప్పుడు మమ్మీ ఏముందో తెలియదు మాకు. అయితే అప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్టు నేను బయటకు పోయి వస్తుంటే అక్క బయటకు వచ్చి చూసింది. బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది మమ్మీ అని చెప్పింది. సరే అని చెప్పి నేను నమ్మిపోయినాక ఇంటికి వచ్చే వరకు మమ్మీ పరిస్థితి అసలు ఎంత చెప్పలేము. అసలు తలుచుకుంటేనే నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది. అంత దారుణంగా ఉంది, అంత దారుణంగా కొట్టి పడేసిర్రు. అంటే సుత్తతో ఫస్ట్ నెక్ దగ్గర సౌండ్ రావద్దనేసి ఇట్లా రిబ్బెన్ ఇంకా చున్ని ఆ రెండితో ఇట్లా చేసే వరకు మమ్మీ గొంతు రాలే. దెబ్బలు కొట్టిర్రు, ఇక సుత్త తీసుకుని ఇడ కొట్టిర్రు, చేతులతో కొట్టిర్రు, కిందేసి కొట్టిర్రు, గోడలకు ఉంది కింద. మమ్మీ తల ఇట్లా కింద కొడితే ఆ బ్లడ్ అంతా కూడా కింద ఉంది. మొత్తం అచ్చులు ఉన్నాక దాని ఇద్దరు అంటే చంపింది ముగ్గురు. మా సిస్టర్ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేసిరు. లాస్ట్ సెకండ్ కూడా మమ్మీ బతికే ఉంది వాళ్ళు కొట్టినాక కూడా. అయితే అక్క నాతో వచ్చేసిందా బయటికి వచ్చినాక చనిపోయిందేమో అనుకుంటారు అందరు. చనిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. అక్క నాతో వచ్చేసింది, ఆయన కొడుతురని వదిలేసింది. వచ్చినాక వాళ్ళు ఏమనుకో చచ్చిపోయిందేమో అనుకోరు. కానీ ఇంటికి వచ్చి చూసే వారికి అమ్మ అట్లా పడిపోయి ఉంది, కాలు అటు ఇటు కదుతుంది. ఒక్కటిసారి షాక్ అయిపోయిన. అసలు నాకు ఏం చేయాలో అర్థం అయ్యలే. అప్పుడు పోయి మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ తల తీసిపోయి ఇడ పెట్టుకుని మమ్మీ ఏమైంది మమ్మీ, లేవు మమ్మీ, ఏమైనా తాగిన ఏమైనా చేసుకుని ఎవరన్నా వచ్చి కొట్టిరా మమ్మీ, చెప్పు నోరు వస్తలేదు మమ్మీకి. ఆ రిబ్బన్ తో అట్లా చేసిరు కదా మొత్తం. మమ్మీకి మాట్లాడి కూడా అసలు ఇట్లా 6 గంటలు లేదు. అసలు ఒక్క అడుగురు రాలే మమ్మీ నోట్ల నుంచి. అంత దారుణంగా చేసిరు. అప్పటి వరకు మమ్మీ బతికే ఉంది. అయితే మా అక్క ఏం చేసింది, నేను అన్న పోయి అంబులెన్స్ కి ఫోన్ చేయపోవే అని నేను మా అక్క ఇట్లనే అన్నా. అమ్మ పోయి ఫోన్ చేయపో అంటే ఆమె పోలేదు. మా మమ్మీ తల కింద పెట్టేసి ఉరికినా నేను. ఎదురుగా ఒక ఆమె ఉంటది, ఒక అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపని అడిగిన. వాళ్ళ పాపని ఏమైనా మీ మమ్మీ ఫోన్ ఉందా అంటే మా మమ్మీ లేదక్క బయటకు వెళ్ళింది అని చెప్పింది. పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఎవరు అంబులెన్స్ కాల్ చేసాం, మమ్మీ ఇట్లా కింద పడిపోయి ఉందంటే మేము వచ్చే వరకే అని చెప్పినాం. చెప్పేసరికి ఆంటీ వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ అని చెప్పారు. తొందరగా అటు ఇంకొక ఇల్లు ఉంటది అంటే ఇట్లా వచ్చే ఎంట్రీలా. ఆంటీ వాళ్ళ దగ్గరకు ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని నేను 108 కి కాల్ చేసి ఉండే. కట్ చేసిరు వాళ్ళు. తర్వాత అక్క నా దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసింది. ఇట్లా మమ్మీ కొట్టుకుంటుంది అంటే ఇప్పుడు ఆయన క్లూ ఇచ్చింది కదా, మమ్మీ ఇట్లా కొట్టుకుంటుంది, నువ్వు తొందర రా. అటాక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించిన తర్వాత నేను అక్క వాళ్ళు ఉన్నారా, అక్క వాళ్ళ ఇంటికి పోయినా. ఎందుకంటే నాకు మమ్మీ చూస్తే భయం అవుతుంది. వాళ్ళు ఏం చెప్పి నువ్వు ఇంట్లోకి రాకు, నువ్వు చిన్నపిల్లవు చూస్తే భయపడతావు అని ఎంత మభ్య పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపించారు. సరే ఏం కాదనుకో నేను కూడా పోయినాక మమ్మీ డ్యూటీ చున్నితోనే నెక్ దగ్గర ఇంకా గట్టిగా అంటే అప్పటికి మమ్మీ లేచి కూర్చుంది. పండుకున్నది కాస్త లేచి కూర్చుంది. మేము అప్పుడు కొంత వాళ్ళు రాకముందు చూసినప్పుడు లేచి కూర్చొని ఇట్లా పట్టుకుంది. అంటే మమ్మీకి తెలుస్తుంది నొప్పి. వెనకాల ఇక్కడ చనిపోతుందేమో అనే స్పాట్ లా ఇడ కొట్టిర్రు. కానీ సరిగ్గా తలగలేదు ఆ దెబ్బ. అంటే మమ్మీ చనిపోలేదు ఇంకా. ఇట్లా ఏమో అంటుంది. నాకు అర్థం కాలేదు. మమ్మీ వేస్తే భయం అయింది నాకు. సుత్తతోని కొడితే మమ్మీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా మమ్మీ కొనువు పెడుతోనుంటే లాస్ట్ కి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక వాళ్ళు అందరు కలిసి మా అక్క నా సిస్టర్ ఓన్ సిస్టర్ ఏం చేసింది, ఆయనకి చున్నీ ఇచ్చి మా అమ్మ కూర్చుంది కదా మెడకేసేసి గట్టి గుంజిరు బలవంతేసి ముగ్గురు. ఇంకుంటదా ఇప్పటికే అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొట్టిర్రు, మళ్ళొచ్చి గొంతు విసికిర్రు. ఇంకా అమ్మ ఎట్లా బతుకుద్ది? అసలు పోలీసు వాళ్ళు రిమైండ్ల నుంచి ఎందుకు వదిలేసిర్రు? అసలు వాళ్ళు ఎందుకు వదిలేరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మ కావాలి. ఇప్పుడు తెచ్చిస్తారా సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు తెచ్చిస్తారా? పోనీ ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు నా అమ్మను? ఎంత నిర్లక్ష్యం చేసిర్రు అని ఎందుకు వదిలిపెట్టిర్రు? అసలు ఆయనకి శిక్ష పడాలి. అసలు బయటికి రావద్దు. 16 years. ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు 10th ఇంకా కంప్లీట్ కాదు. ఇప్పుడే 9th కంప్లీట్ 10th లోకి వెళ్ళింది. ఆమె ఈ ఏజ్ లో ఉన్నప్పుడే ఇంత చేసిందంటే ఆయన ఎంత ప్రిప్లాన్ గా మమ్మల్ని ఇంత కూడా ఇట్లా చంపేసిందంటే ఆయన ఇంకెంత మందిని చంపుంటాడు వాళ్ళ ఊర్లో. ఎన్ని కేసులు ఉంటాయి ఆయన పైన. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గలీజ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి మా అమ్మని కొట్టి నా ముందే వచ్చి నాతో ఎంత మాట్లాడారు. మీ మమ్మీకి ఏం కాదు, మేము చూసుకుంటాం మీ మమ్మీని,
మా మమ్మీకి ఏం కాదు, మాది తెలుసు తెలుసు. మమ్మీ ఏమని అన్నామంటే వెళ్ళిపోతుంది, నిందలేస్తుంది మనుషుల పైన ఏమనక ముందుకే. అట్లనే మమ్మీ లైట్ తీసుకుంది, నువ్వు ఏమన్నా చేసుకోవాలి కానీ నా పరువు మాత్రం తీయకు అని చెప్పింది. అయినా కూడా ఇన్లేదు, తీసింది. మొన్న పోయింది, చూసే రోజు వెళ్ళిపోయింది. మొన్న తెచ్చినప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఇట్లా చంపేద్దాం అనేసి. అంటే చంపేసి ఇప్పుడు అడ్డుండదు కదా వాళ్ళకి, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం ఇప్పుడు మమ్మీని చంపేసారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది ఒక మనిషి ప్రాణం తీయడానికి? అసలు వాళ్ళు ఎవరు? ఒక 8 నెలలు పరిచయమైన వాళ్ళ కోసం 9 నెలలు కని మోసిన అమ్మని చంపిపించింది అంటే ఎంత దుర్మార్గురాలు. అమ్మ కన్న తల్లిని చంపిపించింది. నేను పోయి మాట్లాడినా, ఫోన్ తీసుకొచ్చినాక ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ తీసుకొచ్చినాం మేము. పోయి ఆడ కూర్చుంటే మాట్లాడినా, నువ్వు నిజం చెప్పే నువ్వే కానీ అమ్మని చంపించింది అంటే ఒక్క మాట అసలు లిప్స్ కదిలిపోయి కూడా కనిపిస్తుంది. అట్లా కిందకి వేసేసి కూర్చుంది సైలెంట్ గా. అంటే ఇప్పుడు ఆమె చేసిందనే కదా, వాళ్ళ తమ్ముడిని దొరకబట్టిరు, వాడు వెళ్ళిపోతుంటే అని పట్టుకొని వచ్చి అని లేచిర్రు. అయితే వాళ్ళ తమ్ముడు దొరికిండు. వాళ్ళ తమ్ముడు దొరికి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ కొట్టిర్రు, సార్ వాళ్ళు కొట్టిర్రు. అంటే దాంతో రబ్బర్ దాంతో కొట్టిర్రు. కొట్టిన తర్వాత ఏం చేసిర్రు, స్టేషన్ లో రాత్రి కొట్టినాక వాడిని తీసుకుపోయి అందులో వేసేసిర్రు. వాడు ఇట్లా కాలు మీద ఇట్లా, అంటే కింద నార్మల్ ఉంటాయి టైల్స్ ఉంటాయి, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా చెయ్యి పెట్టుకొని ఇట్లా కాలు ఊక్కుంటున్నాడు వాడు. అంటే అంత ఒక మనిషిని చంపి అంత ధైర్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు అంటే భయం లేదు, అయినా వాళ్ళు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? లేరు, ఇప్పుడు పట్టుకున్నారు జస్ట్ నవ్వు. మొన్న వదిలేసిర్రు, ఆ శివ అనే వ్యక్తిని వదిలేసిర్రు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, నాకు అమ్మని తెచ్చియాలి ఇప్పుడు సార్ వాళ్ళు. ఎందుకు వదిలేసిర్రు? వాళ్ళు వదిలేసినందుకు ఇప్పుడు ఆయన లోపల ఇప్పుడు మా అమ్మ చనిపోతుండే కదా. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే మా మమ్మీ ఇట్లా ఎందుకు చనిపోతుండే? మా అమ్మ ఎట్లా చనిపోతుండే? కోర్టుకి వెళ్ళి ఆయనకు శిక్ష పడుతుండే. ఈ రోజు అసలు ఎందుకు వదిలేసిర్రు? ఆ రోజు అది అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఏదో ఆపోజిట్ గా మాట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నట్టు కాదు, మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు, ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి ముగ్గురు. వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. రావద్దు, వాళ్ళు బయటికే రావద్దు. నేను అన్నా మమ్మీని చంపేసినావు కానీ నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుంది ఆమె. ఎంత ధైర్యం! అసలు ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే అంత ఈజీనా? మా అమ్మకి నడుం బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే, ఎంత జాలనిపించలే. మా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు కదా నేను వెళ్ళినప్పుడు, అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళలేదు. వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళి చూసి కొట్టేసిరు మమ్మీని. అంటే ఇంకో బెడ్రూమ్ లో ఉండే మమ్మీ, అంటే బెడ్రూమ్ లో ఉంటే వచ్చి మాట్లాడారంట. బెడ్రూమ్ లో అయితే బయటకి మేము అది కట్టుండే ఒకటి బయట బాల్కనీలా, అయితే సౌండ్స్ వినబడతాయి, మేము చేస్తే ఎవరైనా చూస్తారు, తప్పు అవుతుంది అని చెప్పేసి ఎవరైనా పట్టుకుంటారని కిచెన్ లో తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. అసలు వాళ్ళు ఎవరు కొట్టడానికి? వాళ్ళ అమ్మ జోలికి పోతూ ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మా అక్కని తీసుకుపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది, మొత్తం ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టుకున్నారు మా అక్కని. ఎట్లా దాచిపెట్టారు? అలాగే అసలు ఏం రూల్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శిక్ష పడాలి, అందరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి. నేను మాత్రం ఊరుకోను. ఒక నిండు ప్రాణం తీసిర్రు మొత్తం, ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసిర్రు. తెచ్చియగలరా? ఇప్పుడు నా అమ్మ నాకు కావాలి. నా వయసు ఎంత? 12 years. ఇప్పుడు నేను 8th class. ఇంత చిన్న వయసులో డాడీ పోయిన సంవత్సరం చచ్చిపోయిండు February 11 కి. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోయింది, నేను ఎవరితో ఉండాలి? ఇప్పుడు ఎవరు లేదు చూసుకునేట్టు. మమ్మీ వాళ్ళు చూసుకోరు కదా అందరు. మమ్మీ వాళ్ళకు ఉండే ప్రేమ వేరుంటది, బయట ఉండే వాళ్ళతో ప్రేమ వేరుంటది కదా. ఇంతైనా కన్న తల్లి అంటే ఎట్లా చూస్తుంది? మేము ఏం అన్యాయం చేసినాం అసలు ఆమెకి? ఆమె వెళ్ళిపోయిన రోజు కూడా మమ్మీ తీసుకొచ్చి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు, 10th class. ఇప్పుడు నువ్వు చదవకపోతే నీ లైఫ్ స్మైల్ అయిపోతుంది, వద్దు అన్నది. ఒక్క మాట తిట్టలే, ఒక్కసారి కొట్టలేదు. మొన్న తెచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు మమ్మీని అట్లా ఏం చేయాలనిపించింది అంటే, ఆమెకు పెళ్లి కావాలి ఇప్పుడు, ఆమెకు చదవద్దు, బయట సమాజం గురించి అవసరం లేదు. అమ్మ ఎటన్నా పోని, చెల్లి ఎటన్నా పోని, కుటుంబం ఎటన్నా పోని, ఇప్పుడు ఆయనే కావాలి ఇప్పుడు ఆమెకి. ఇప్పుడు ఆయన కావాలి అంటే అమ్మొద్దు, చుట్టాలొద్దు, ఎవరొద్దు. PS కి ఫోన్ చేస్తా అంటే వద్దు. PS కి ఫోన్ చేస్తే నిన్ను ఒకడేస్తారు, నన్ను ఒకడేస్తారు.
ఇద్దరిని చంపేస్తారు. వద్దు వద్దు, పిఎస్ కి ఫోన్ చేయకు, నువ్వు పిఎస్ కి ఫోన్ చేయకని ఎంత భయపడిపించారు నన్ను, ఎంత మభ్య పెట్టిర్రు. వాళ్ళ చేతికి దొరకాలి, నేను వాళ్ళ చంపేదాకా వదిలిపెట్ట. నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు అసలు ఎవరు వాళ్ళు ఎవరు? పోనీ ఇక్కడ ఉంటున్న వాళ్ళ, మాకు పరిచయం ఉన్న వాళ్ళ అంటే ఒక మాట ఉంటది. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు మా రిలేటివ్స్ కాదు, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాదు. అసలు వాడు ఎవడో కూడా మధ్యలో ఒక్క ఖాళీ ఇన్స్టాలో రజకులం అనే స్టోరీ పెట్టుకున్నందుకు ఇవ్వ పడిపోయింది దానికి. అంటే సాకలోళ్ళు వీళ్ళు రజక, దీనికి దానికి అంటే ఇప్పుడు వాళ్ళు సాకలోడు వీళ్ళు సాకలోడు అని పడిపోయింది. అసలు ఎంత చదువుదామని కానీ ఏమన్నా గోల్స్ కానీ లేవు ఆమెకి. ఆమెకున్నది ఒకటే గోల్, ఆమె పెళ్లి చేసుకొని అన్నతో పోవాలి. ఇది అమ్మడ తనలాడుతుంటే కూడా ఏమంటుంది, ఇప్పుడు నువ్వు ఒకవేళ మమ్మీకి ఏదైనా జరిగింది అనుకో, నువ్వు పెద్దమ్మోళ్ళ దగ్గర ఉంటావా, పోలీసు వాళ్ళ ద్వారా హాస్టల్లో ఉంటావా? ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినాం అనుకో, మనల్ని చంపేస్తారు, మనల్ని ఉంచరు, మనల్ని ఏమైనా చేసి చంపేస్తారు అందరు. ఇప్పుడు మమ్మీ మొన్న కానిస్టేబుల్ పైన కేసు వేసింది కదా, తిట్టినాడు సారు ఫుల్. అయితే నేను అంటే నాకు అప్పుడు అమ్మ అట్లున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలే, అసలు నాకు కాలు చేతులు ఆడలే. అప్పుడు ఆమె ఏం చెప్తే అదే రైట్ అనుకున్నాను. నేను అట్లనే సైలెంట్ కూర్చున్నా. అప్పుడు నేను 108 కూడా కాల్ చేసి ఉండే, కానీ వాళ్ళు కట్ చేసిరు. సార్ వాళ్ళు అన్నారు నువ్వు చేసినావా అని. నేను ప్రూఫ్ కూడా చూపిస్తా సార్, కావాలంటే పైకి రండి. పైన వాళ్ళ ఫోన్ నుంచి చేసిన అని కాలేజ్ తీసి ఎమర్జెన్సీ కావాలని దాన్ని ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు కాల్ కట్ చేసినట్టు కూడా చూపించింది. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే కట్ చేసిర్రు. సరే దేని గురించి అనుకుందాం, వాళ్ళు అసలు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేరు, ఏం అవసరం ఉంది అని. మొన్న ఎమ్మెల్యేనా సీఎమా అంత పనులు ఉన్నాయా బయటకి? అంటే సంథింగ్ ఏదో జరిగింది పిఎస్ లో, ఆ రోజు జరిగితేనే నన్ను వదిలేసారు, లేకపోతే ఎందుకు వదిలేస్తారు? అసలు నేను వదిలేయడానికి ఎవరు, ఎంత కష్టపడి పట్టుకొచ్చినాం వాళ్ళని, ఎట్లా వదిలేస్తారు అంత ఈజీగా? వాడిని వదిలేస్తే వాడు ఇప్పుడు ఎంత ధైర్యం పోలీసులు వదిలేసిర్రు, పోలీసులు ఏమనరు అనేసి ఇప్పుడు ఆ నిర్లక్ష్యంతోనే వాడు మా అమ్మని చంపిండు. ఇప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటది, అమ్మ లేదు, డాడీ లేడు, ఎట్లుంటది నాకు? వాళ్ళకైతే శిక్ష పడాలి, ఇదే నాకైతే నా కోరిక అయితే ఇదే, వాళ్ళకి శిక్ష పడాలి, వాడు బయటికి రావద్దు. అసలు శివ అనే వ్యక్తి వచ్చిండే ఇంటికి, ఆనే వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చి అమ్మని బెదిరించిరంట. రేపు అంటే ఈ రోజు కోర్టుకి వెళ్ళేది ఉండే, మమ్మీ వాళ్ళు కోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష పడుతుండే రోజు. అందుకనేసి ఆ భయం అయ్యి ఏం చేసిర్రు, బెదిరించిర్రు మమ్మీకి, నువ్వు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఒకవేళ మేము ఎట్లా చెప్పినాం అని చెప్తే చంపేస్తాం నిన్ను. అయితే అప్పుడు మమ్మీ ఏముందో తెలియదు మాకు. అయితే అప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్టు, నేను బయటకు పోయి వస్తుంటే అక్క బయటకు వచ్చి చూసింది, బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది మమ్మీ అని చెప్పింది. సరే అని చెప్పి నేను నమ్మిపోయినాక ఇంటికి వచ్చే వరకు మమ్మీ పరిస్థితి అసలు ఎంత చెప్పలేము. అసలు తలుచుకుంటేనే నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది, అంత దారుణంగా ఉంది, అంత దారుణంగా కొట్టి పడేసిర్రు. అంటే సుత్తతో ఫస్ట్ నెక్ దగ్గర సౌండ్ రావద్దనేసి ఇట్లా రిబ్బెన్ ఇంకా చున్ని ఆ రెండితో ఇట్లా చేసే వరకు మమ్మీ గొంతు రాలే. దెబ్బలు కొట్టిర్రు, ఇక సుత్త తీసుకుని ఏడో కొట్టిర్రు, చేతులతో కొట్టిర్రు, కిందేసి కొట్టిర్రు, గోడలకు ఉంది కింద. మమ్మీ తల ఇట్లా కింద కొడితే ఆ బ్లడ్ అంతా కూడా కింద ఉంది, మొత్తం అచ్చులు ఉన్నాక ఇద్దరు అంటే చంపింది ముగ్గురు. మా సిస్టర్ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేసిరు. లాస్ట్ సెకండ్ కూడా మమ్మీ బతికే ఉంది వాళ్ళు కొట్టినాక కూడా. అయితే అక్క నాతో వచ్చేసిందా బయటికి వచ్చినాక చనిపోయిందేమో అనుకుంటారు అందరు, చనిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. అక్క నాతో వచ్చేసింది, ఆయనకు కొడుతురని వదిలేసింది. వచ్చినాక వాళ్ళు ఏమనుకో చచ్చిపోయిందేమో అనుకోరు, కానీ ఇంటికి వచ్చి చూసే వారికి అమ్మ అట్లా పడిపోయి ఉంది, కాలు అటు ఇటు కదుతుంది. ఒక్కటిసారి షాక్ అయిపోయిన, అసలు నాకు ఏం చేయాలో అర్థం అయ్యలేదు. అప్పుడు పోయి మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ తల తీసిపోయి ఈడ పెట్టుకుని మమ్మీ ఏమైంది మమ్మీ, లేవు మమ్మీ ఏమైనా తాగిన ఏమైనా చేసుకుని ఎవరన్నా వచ్చి కొట్టిరా మమ్మీ, చెప్పు నోరు వస్తలేదు మమ్మీకి. ఆ రిబ్బన్ తో అట్లా చేసిరు కదా మొత్తం. మమ్మీకి మాట్లాడి కూడా అసలు ఇట్లా 6 గంటలు లేదు, అసలు ఒక్క అడుగు రాలే మమ్మీ నోట్ల నుంచి, అంత దారుణంగా చేసిరు. అప్పటి వరకు మమ్మీ బతికే ఉంది. అయితే మా అక్క ఏం చేసింది, నేను అన్న పోయి అంబులెన్స్ కి ఫోన్ చేయపోవే అని నేను మా అక్క ఇట్లనే అన్నా. అమ్మ పోయి ఫోన్ చేయపో అంటే ఆమె పోలేదు. మా మమ్మీ తల కింద పెట్టేసి ఉరికినా నేను. ఎదురుగా ఒక ఆమె ఉంటది, ఒక అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపని అడిగిన, వాళ్ళ పాపని ఏమన్నా మీ మమ్మీ ఫోన్ ఉందా అంటే, మా మమ్మీ లేదు అక్క బయటకు వెళ్ళింది అని చెప్పింది. పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరకు పోయి ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఎవరు అంబులెన్స్ కాల్ చేసాం, మమ్మీ ఇట్లా కింద పడిపోయి ఉందంటే మేము వచ్చే వరకే అని చెప్పినాం. చెప్పేసరికి ఆంటీ వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ అని చెప్పారు. తొందరగా అటు ఇంకొక ఇల్లు ఉంటది, అంటే ఇట్లా వచ్చే ఎంట్రీలా ఆంటీ వాళ్ళ దగ్గరకు, ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని నేను 108 కి కాల్ చేసి ఉండే, కట్ చేసిరు వాళ్ళు.
తర్వాత అక్క నా దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసింది, ఇట్లా మమ్మీ కొట్టుకుంటుంది అంటే. ఇప్పుడు ఆయన క్లూ ఇచ్చింది కదా, మమ్మీ ఇట్లా కొట్టుకుంటుంది, నువ్వు తొందర రా. అటాక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిచింది. పిలిపించిన తర్వాత నేను అక్క వాళ్ళు ఉన్నారా, అక్క వాళ్ళ ఇంటికి పోయినా. ఎందుకంటే నాకు మమ్మీని చూస్తే భయం అవుతుంది. వాళ్ళు ఏం చెప్పి, నువ్వు ఇంట్లోకి రాకు, నువ్వు చిన్నపిల్లవు చూస్తే భయపడతావు అని ఎంత మభ్య పెట్టారు. నాకు మభ్య పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపించారు. సరే ఏం కాదనుకో నేను కూడా పోయినాక మమ్మీ డ్యూటీ చున్నితోనే నెక్ దగ్గర ఇంకా గట్టిగా, అంటే అప్పటికి మమ్మీ లేచి కూర్చుంది, పండుకున్నది కాస్త లేచి కూర్చుంది. మేము అప్పుడు కొంత వాళ్ళు రాకముందు చూసినప్పుడు లేచి కూర్చొని ఇట్లా 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 పట్టుకుంది. అంటే మమ్మీకి తెలుస్తుంది నొప్పి. వెనకాల ఇక్కడ చనిపోతుందేమో అనే స్పాట్ లా ఇక్కడ కొట్టిర్రు, కానీ సరిగ్గా తలగలేదు ఆ దెబ్బ. అంటే మమ్మీ చనిపోలేదు, ఇంకా ఇట్లా 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 ఏమో అంటుంది. నాకు అర్థం కాలేదు. మమ్మీ వేస్తే భయం అయింది నాకు. సుత్తతోని కొడితే మమ్మీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా మమ్మీ కొనువు పెడుతూనే ఉంటే లాస్ట్ కి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక వాళ్ళు అందరు కలిసి, మా అక్క నా సిస్టర్, ఓన్ సిస్టర్ ఏం చేసింది, ఆయనకి చున్నీ ఇచ్చింది. ఆయనకి చున్నీ ఇచ్చి మా అమ్మ కూర్చుంది కదా, మెడకేసేసి గట్టి గుంజిరు, బలవంతేసి ముగ్గురు. ఇంకుంటదా, ఇప్పటికే అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొట్టిర్రు, మళ్ళొచ్చి గొంతు విసికిర్రు. ఇంకా అమ్మ ఎట్లా బతుకుద్ది? అసలు పోలీసు వాళ్ళు రిమైండ్ల నుంచి ఎందుకు వదిలేసిర్రు? అసలు వాళ్ళు ఎందుకు వదిలేరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మ కావాలి, ఇప్పుడు తెచ్చిస్తారా సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు తెచ్చిస్తారా? పోనీ ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు నా అమ్మను? ఎంత నిర్లక్ష్యం చేసిర్రు అని ఎందుకు వదిలిపెట్టిర్రు? అసలు ఆయనకి శిక్ష పడాలి. అసలు బయటికి రావద్దు. 16 years, ఇప్పుడు 10th క్లాస్, ఇప్పుడు 10th ఇంకా కంప్లీట్ కాదు. ఇప్పుడే 9th కంప్లీట్ 10th లోకి వెళ్ళింది. ఆమె ఈ ఏజ్ లో ఉన్నప్పుడే ఇంత చేసిందంటే, ఆయన ఎంత ప్రిప్లాన్డ్ గా మమ్మీని ఇంత కొట్టి ఇట్లా చంపేసిందంటే, ఆయన ఇంకెంత మందిని చంపుంటాడు వాళ్ళ ఊర్లో. ఎన్ని కేసులు ఉంటాయి ఆయన పైన. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గలీజ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి మా అమ్మని కొట్టి నా ముందే వచ్చి నాతో ఎంత మాట్లాడారు. మీ మమ్మీకి ఏం కాదు, మేము చూసుకుంటాం మీ మమ్మీని, మా మమ్మీకి ఏం కాదు, మాది. తెలుసు మమ్మీ ఏమని అన్నామంటే వెళ్ళిపోతుంది, నిందలేస్తుంది మనుషుల పైన ఏమనక ముందుకే. అట్లనే మమ్మీ లైట్ తీసుకుంది, నువ్వు ఏమన్నా చేసుకోవాలి, కానీ పరువు మాత్రం తీయకు అని చెప్పింది. అయినా కూడా ఇనలేదు, తీసింది. మొన్న పోయింది, చూసే రోజు వెళ్ళిపోయింది. మొన్న తెచ్చినప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఇట్లా చంపేద్దాం అనేసి. అంటే చంపేసి ఇప్పుడు అడ్డుండదు కదా వాళ్ళకు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం ఇప్పుడు మమ్మీని చంపేసారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది ఒక మనిషి ప్రాణం తీయడానికి? అసలు వాళ్ళు ఎవరు? ఒక 8 నెలలు పరిచయమైన వాళ్ళ కోసం 9 నెలలు కని మోసిన అమ్మని చంపిపించింది అంటే ఎంత దుర్మార్గురాలు. అమ్మ కన్న తల్లిని చంపిపించింది. నేను పోయి మాట్లాడినా, ఫోన్ తీసుకొచ్చినాక ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ తీసుకొచ్చినాం మేము. పోయి ఆడ కూర్చుంటే మాట్లాడినా, నువ్వు నిజం చెప్పాను, నువ్వే కానీ అమ్మని చంపించింది అంటే ఒక్క మాట. అసలు లిప్స్ కదిలిపోయి కూడా కనిపిస్తుంది. అట్లా కిందకి వేసేసి కూర్చుంది సైలెంట్ గా. అంటే ఇప్పుడు ఆమె చేసిందనే కదా, వాళ్ళ తమ్ముడిని దొరకబట్టిరు. వాడు వెళ్ళిపోతుంటే అని పట్టుకొని వచ్చి అని లేచిర్రు. తమ్ముడు అబ్బాయి మీ సిస్టర్ ముగ్గురు కలిసి చేశారా? అయితే వాళ్ళ తమ్ముడు దొరికి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ కొట్టిర్రు. సార్ వాళ్ళు కొట్టిర్రు, అంటే దాంతో రబ్బర్ దాంతో కొట్టిర్రు. కొట్టిన తర్వాత ఏం చేసిర్రు, స్టేషన్ లో రాత్రి కొట్టినాక వాడిని తీసుకుపోయి అందులో వేసేసిర్రు. వాడు ఇట్లా కాలు మీద ఇట్లా, అంటే కింద నార్మల్ ఉంటాయి టైల్స్ ఉంటాయి, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా చెయ్యి పెట్టుకొని ఇట్లా కాలు ఊక్కుంటున్నాడు వాడు. అంటే అంత ఒక మనిషిని చంపి అంత ధైర్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు అంటే భయం లేదు, అయినా వాళ్ళు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? లేరు, ఇప్పుడు పట్టుకున్నారు జస్ట్ నవ్వు. మొన్న వదిలేసిర్రు, ఆ శివ అనే వ్యక్తిని వదిలేసిర్రు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, నాకు అమ్మని తెచ్చియాలి ఇప్పుడు సార్ వాళ్ళు. ఎందుకు వదిలేసిర్రు? వాళ్ళు వదిలేసినందుకు ఇప్పుడు ఆయన లోపల ఉంటే ఇప్పుడు మా అమ్మ చనిపోతుండే కదా. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే మా మమ్మీ ఇట్లా ఎందుకు చనిపోతుండే? మా అమ్మ ఎట్లా చనిపోతుండే? కోర్టుకి వెళ్ళి ఆయనకు శిక్ష పడుతుండే. ఈ రోజు అసలు ఎందుకు వదిలేసిర్రు? ఆ రోజు అది అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఏదో ఆపోజిట్ గా మాట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నట్టు కాదు, మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు, ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి ముగ్గురు. వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. వాళ్ళు బయటికే రావద్దు. నేను అన్నా మమ్మీని చంపేసినావు కానీ నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుంది ఆమె. ఎంత ధైర్యం! అసలు ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే? అంత ఈజీనా? మా అమ్మకి నడుం బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే, ఎంత జాలి అనిపించలే.
మా ఇంట్లో అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు కదా నేను వెళ్ళినప్పుడు, అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళలేదు. వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళిన చూసి కొట్టేసిరు మమ్మీని. అంటే ఇంకో బెడ్రూమ్ లో ఉండే మమ్మీ. అంటే బెడ్రూమ్ లో ఉంటే వచ్చి మాట్లాడారంట. బెడ్రూమ్ లో అయితే బయటకి మేము అది కట్టుండే ఒకటి బయట బాల్కనీలో. అయితే సౌండ్ చిన్నపడతాయి. మేము చేస్తే ఎవరైనా చూస్తారు, తప్పు అవుతుంది అని చెప్పేసి ఎవరైనా పట్టుకుంటారని కిచెన్ లో తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. అసలు వాళ్ళు ఎవరు కొట్టడానికి? వాళ్ళ అమ్మ జోలికి పోతూ ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మా అక్కని తీసుకుపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. మొత్తం ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టుకున్నారు మా అక్కని. ఎట్లా దాచిపెడతారు? అలాగే అసలు ఏం రూల్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అందరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి. నేను మాత్రం ఊరుకోను. ఒక నిండు ప్రాణం తీసిర్రు మొత్తం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసిర్రు. తెచ్చేయగలరా? ఇప్పుడు నా అమ్మ నాకు కావాలి. నా వయసు ఎంత? 12 years. ఇప్పుడు నేను 8th class. ఇంత చిన్న వయసులో డాడీ పోయిన సంవత్సరం చచ్చిపోయిండు February 11 కి. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోయింది. నేను ఎవరితో ఉండాలి? ఇప్పుడు ఎవరు లేదు చూసుకునే. మమ్మీ వాళ్ళు చూసుకోరు కదా అందరు. మమ్మీ వాళ్ళకు ఉండే ప్రేమ వేరుంటది, బయట ఉండే వాళ్ళతో ప్రేమ వేరుంటది కదా. ఇంతైనా కన్న తల్లి అంటే ఎట్లా చూస్తుంది? మేము ఏం అన్యాయం చేసినాం అసలు ఆమెకి? ఆమె వెళ్ళిపోయిన రోజు కూడా మమ్మీ తీసుకొచ్చి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. 10th class ఇప్పుడు నువ్వు చదవకపోతే నీ లైఫ్ స్మైల్ అయిపోతుంది, వద్దు అన్నది. ఒక్క మాట తిట్టలే, ఒక్కసారి కొట్టలేదు. మొన్న తెచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు మమ్మీని అట్లా ఏం చేయాలనిపించింది అంటే ఆమెకు పెళ్లి కావాలి. ఇప్పుడు ఆమెకు చదవద్దు, బయట సమాజం గురించి అవసరం లేదు. అమ్మ ఎటన్నా పోని, చెల్లి ఎటన్నా పోని, కుటుంబం ఎటన్నా పోని, ఇప్పుడు ఆనే కావాలి. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఆనే కావాలి. అంటే అమ్మొద్దు, చుట్టాలొద్దు, ఎవరొద్దు. PS కి ఫోన్ చేస్తా అంటే వద్దు. PS కి ఫోన్ చేస్తే నిన్ను ఒకడేస్తారు, నన్ను ఒకడేస్తారు, ఇద్దరిని చంపేస్తారు. వద్దు PS కి ఫోన్ చేయకు. నువ్వు PS కి ఫోన్ చేయకని ఎంత భయపడిపించారు నన్ను, ఎంత మభ్య పెట్టిర్రు. వాళ్ళ చేతికి దొరకాలి. నేను వాళ్ళ చంపేదాకా వదిలిపెట్ట. నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు ఎవరు వాళ్ళు ఎవరు? పోనీ ఇక్కడ ఉంటున్న వాళ్ళ, మాకు పరిచయం ఉన్న వాళ్ళ అంటే ఒక మాట ఉంటది. వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు మా రిలేటివ్స్ కాదు, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాదు. అసలు వాడు ఎవడో కూడా మధ్యలో ఒక్క ఖాళీ ఇన్స్టాలో రజకులం అనే స్టోరీ పెట్టుకున్నందుకు ఇవ్వ పడిపోయింది దానికి. అంటే సాకలోళ్ళు వీళ్ళు, రజక దానికి అంటే ఇప్పుడు వాళ్ళు సాకలోడు, వీళ్ళు సాకలోడు పడిపోయింది. అసలు 10th చదువుదామని కానీ ఏమన్నా గోల్స్ కానీ లేవు ఆమెకి. ఆమెకున్నది ఒకటే గోల్, ఆమె పెళ్లి చేసుకొని అన్నతో పోవాలి. ఇది అమ్మడ తనలాడుతుంటే కూడా ఏమంటుంది? ఇప్పుడు నువ్వు ఒకవేళ మమ్మీకి ఏదైనా జరిగింది అనుకో, నువ్వు పెద్దమ్మోళ్ళ దగ్గర ఉంటావా, పోలీసు వాళ్ళ దగ్గర హాస్టల్లో ఉంటావా? ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినాం అనుకో, మనల్ని చంపేస్తారు, మనల్ని ఉంచరు, మనల్ని ఏమైనా చేసి చంపేస్తారు అందరు. ఇప్పుడు మమ్మీ మొన్న కానిస్టేబుల్ పైన కేసు వేసింది కదా, తిట్టినాడు సారు ఫుల్. అయితే నేను అంటే నాకు అప్పుడు అమ్మ అట్లున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలే. అసలు నాకు కాలు చేతులు ఆడలే. అప్పుడు ఆమె ఏం చెప్తే అదే రైట్ అనుకున్నాను. నేను అనుకుని అట్లనే సైలెంట్ కూర్చున్నా. అప్పుడు నేను 108 కూడా కాల్ చేసి ఉండే, కానీ వాళ్ళు కట్ చేసిరు. సార్ వాళ్ళు అన్నారు నువ్వు చేసినావా అని. నేను ప్రూఫ్ కూడా చూపిస్తా సార్, కావాలంటే పైకి రండి. పైన వాళ్ళ ఫోన్ నుంచి చేసిన అని కాలేజ్ తీసి ఎమర్జెన్సీ కావాలని దాన్ని ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు కాల్ కట్ చేసినట్టు కూడా చూపించింది. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే కట్ చేసిర్రు. సరే దేని గురించి అనుకుందాం. వాళ్ళు అసలు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేరు? ఏం అవసరం ఉంది? అని మొన్న ఎమ్మెల్యేనా, సీఎమా, అంత పనులు ఉన్నాయా బయట? అంటే సంథింగ్ ఏదో జరిగింది PS లో. ఆ రోజు జరిగితేనే నన్ను వదిలేసారు, లేకపోతే ఎందుకు వదిలేస్తారు? అసలు నేను వదిలేయడానికి ఎవరు? ఎంత కష్టపడి పట్టుకొచ్చినాం వాళ్ళని, ఎట్లా వదిలేస్తారు అంత ఈజీగా? వాడిని వదిలేస్తే వాడు ఇప్పుడు ఎంత ధైర్యం పోలీసులు వదిలేసిర్రు, పోలీసులు ఏమనరు అనేసి ఇప్పుడు ఆ నిర్లక్ష్యంతోనే వాడు మా అమ్మని చంపిండు. ఇప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటది. అమ్మ లేదు, డాడీ లేడు, ఎట్లుంటది నాకు? వాళ్ళకైతే శిక్ష పడాలి. ఇదే నాకైతే నా కోరిక అయితే ఇదే, వాళ్ళకి శిక్ష పడాలి. వాడు బయటికి రావద్దు. అసలు శివ అనే వ్యక్తి వచ్చిండే ఇంటికి, ఆనే వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చి అమ్మని బెదిరించిరంట. అంటే ఈ రోజు కోర్టుకి వెళ్ళేది ఉండే మమ్మీ వాళ్ళు. కోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష పడుతుండే రోజు. అందుకనేసి ఆ భయం అయ్యి ఏం చేసిర్రు, బెదిరించిర్రు మమ్మీకి, నువ్వు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఒకవేళ మేము ఎట్లా చెప్పినాం అని చెప్తే చంపేస్తాం నిన్ను. అయితే అప్పుడు మమ్మీ ఏముందో తెలియదు మాకు. అయితే అప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్టు నేను బయటకు పోయి వస్తుంటే అక్క బయటకు వచ్చి చూసింది. బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది మమ్మీ అని చెప్పింది. సరే అని చెప్పి నేను నమ్మిపోయినా
అయినాక ఇంటికి వచ్చే వరకు మమ్మీ పరిస్థితి అసలు ఎంత చెప్పలేము. అసలు తలుచుకుంటేనే నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది. అంత దారుణంగా ఉంది, అంత దారుణంగా కొట్టి పడేసిర్రు. అంటే సుత్తతో ఫస్ట్ నెక్ దగ్గర సౌండ్ రావద్దనేసి ఇట్లా రిబ్బెన్ ఇంకా చున్ని ఆ రెండితో ఇట్లా చేసే వరకు మమ్మీ గొంతు రాలే. దెబ్బలు కొట్టిర్రు, ఇక సుత్త తీసుకుని ఇడ కొట్టిర్రు, చేతులతో కొట్టిర్రు, కిందేసి కొట్టిర్రు, గోడలకు ఉంది కింద. మమ్మీ తల ఇట్లా కింద కొడితే ఆ బ్లడ్ అంతా కూడా కింద ఉంది, మొత్తం అచ్చులు ఉన్నాక ఇద్దరు అంటే చంపింది ముగ్గురు. మా సిస్టర్ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేసిరు. లాస్ట్ సెకండ్ కూడా మమ్మీ బతికే ఉంది వాళ్ళు కొట్టినాక కూడా. అయితే అక్క నాతో వచ్చేసిందా బయటికి వచ్చినాక చనిపోయిందేమో అనుకుంటారు అందరు. చనిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. అక్క నాతో వచ్చేసింది, ఆయన కొడుతురని వదిలేసింది. వచ్చినాక వాళ్ళు ఏమనుకురు, చచ్చిపోయిందేమో అనుకోరు. కానీ ఇంటికి వచ్చి చూసే వారికి అమ్మ ఇట్లా పడిపోయి ఉంది, కాలు అటు ఇటు కదుతుంది. ఒక్కటిసారి షాక్ అయిపోయిన, అసలు నాకు ఏం చేయాలో అర్థం అయ్యలే. అప్పుడు పోయి మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ తల తీసిపోయి ఈడ పెట్టుకుని మమ్మీ ఏమైంది మమ్మీ, లేవు మమ్మీ ఏమైనా తాగిన ఏమైనా చేసుకుని ఎవరన్నా వచ్చి కొట్టిరా మమ్మీ, చెప్పు నోరు వస్తలేదు మమ్మీకి. ఆ రిబ్బన్ తో అట్లా చేసిరు కదా మొత్తం. మమ్మీకి మాట్లాడి కూడా అసలు ఇట్లా 6 గంటలు లేదు, అసలు ఒక్క వడుగురు రాలే మమ్మీ నోట్ల నుంచి. అంత దారుణంగా చేసిరు. అప్పటి వరకు మమ్మీ బతికే ఉంది. అయితే మా అక్క ఏం చేసింది, నేను అన్న పోయి అంబులెన్స్ కి ఫోన్ చేయపోవే అని నేను మా అక్క ఇట్లనే అన్నా. అమ్మ పోయి ఫోన్ చేయపో అంటే ఆమె పోలేదు. మా మమ్మీ తల కింద పెట్టేసి ఉరికినా నేను. ఎదురుగా ఒక ఆమె ఉంటది, ఒక అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపని అడిగిన. వాళ్ళ పాపని ఏమన్నా మీ మమ్మీ ఫోన్ ఉందా అంటే మమ్మీ లేదు అక్క బయటకు వెళ్ళింది అని చెప్పింది. పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వరు, అంబులెన్స్ కాల్ చేసాం, మమ్మీ ఇట్లా కింద పడిపోయి ఉందంటే మేము వచ్చే వరకే అని చెప్పినాం. చెప్పేసరికి ఆంటీ వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ అని చెప్పారు. తొందరగా అటు ఇంకొక ఇల్లు ఉంటది అంటే ఇట్లా వచ్చే ఎంట్రీలా. ఆంటీ వాళ్ళ దగ్గరకు ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని నేను 108 కి కాల్ చేసి ఉండే, కట్ చేసిరు వాళ్ళు. తర్వాత అక్క నా దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసింది. ఇట్లా మమ్మీ కొట్టుకుంటుంది అంటే ఇప్పుడు ఆయన క్లూ ఇచ్చింది కదా, మమ్మీ ఇట్లా కొట్టుకుంటుంది నువ్వు తొందర రా. అటాక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించిన తర్వాత నేను అక్క వాళ్ళు ఉన్నారా, అక్క వాళ్ళ ఇంటికి పోయినా. ఎందుకంటే నాకు మమ్మీని చూస్తే భయం అవుతుంది. వాళ్ళు ఏం చెప్పి నువ్వు ఇంట్లోకి రాకు, నువ్వు చిన్నపిల్లవు చూస్తే భయపడతావు అని ఇంత మభ్య పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపించారు. సరే ఏం కాదనుకో నేను కూడా పోయినాక మమ్మీ డ్యూటీ చున్నితోనే నెక్ దగ్గర ఇంకా గట్టిగా అంటే అప్పటికి మమ్మీ లేచి కూర్చుంది. పండుకున్నది కాస్త లేచి కూర్చుంది. మేము అప్పుడు కొంత వాళ్ళు రాకముందు చూసినప్పుడు లేచి కూర్చొని ఇట్లా పట్టుకుంది. అంటే మమ్మీకి తెలుస్తుంది నొప్పి. వెనకాల ఇక్కడ చనిపోతుందేమో అనే స్పాట్ లా ఇక్కడ కొట్టిర్రు, కానీ సరిగ్గా తలగలేదు ఆ దెబ్బ. అంటే మమ్మీ చనిపోలేదు, ఇంకా ఇట్లా ఏమో అంటుంది. నాకు అర్థం కాలేదు. మమ్మీ వేస్తే భయం అయింది నాకు. సుత్తతోని కొడితే మమ్మీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా మమ్మీ కొనుగు ఉంటే లాస్ట్ కి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక వాళ్ళు అందరు కలిసి మా అక్క నా సిస్టర్ ఓన్ సిస్టర్ ఏం చేసింది, ఆయనకి చున్నీ ఇచ్చి మా అమ్మ కూర్చుంది కదా మెడకేసేసి గట్టి గుంజిరు, బలవంతేసి ముగ్గురు. ఇంకుంటదా ఇప్పటికే అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొట్టిర్రు, మళ్ళొచ్చి గొంతు విసికిర్రు. ఇంకా అమ్మ ఎట్లా బతుకుద్ది? అసలు పోలీసు వాళ్ళు రిమైండ్ల నుంచి ఎందుకు వదిలేసిర్రు? అసలు వాళ్ళు ఎందుకు వదిలేరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మ కావాలి, ఇప్పుడు తెచ్చిస్తారా సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు తెచ్చిస్తారా? పోనీ ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు నా అమ్మను? ఎంత నిర్లక్ష్యం చేసిర్రు అని ఎందుకు వదిలిపెట్టిర్రు? అసలు ఆయనకి శిక్ష పడాలి, అసలు బయటికి రావద్దు. 16 years, ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు 10th ఇంకా కంప్లీట్ కాదు, ఇప్పుడే 9th కంప్లీట్ 10th లోకి వెళ్ళింది. ఆమె ఈ ఏజ్ లో ఉన్నప్పుడే ఇంత చేసిందంటే ఆయన ఎంత ప్రిప్లాన్డ్ గా మమ్మల్ని ఇంత కొట్టి ఇట్లా చంపేసిందంటే ఆయన ఇంకెంత మందిని చంపుంటాడు వాళ్ళ ఊర్లో. ఎన్ని కేసులు ఉంటాయి ఆయన పైన. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గలీజ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి మా అమ్మని కొట్టి నా ముందే వచ్చి నాతో ఎంత మాట్లాడారు. మీ మమ్మీకి ఏం కాదు, మేము చూసుకుంటాం మీ మమ్మీని, మా మమ్మీకి ఏం కాదు, మాది తెలుసు. మమ్మీ ఏమని అన్నామంటే వెళ్ళిపోతుంది, నిందలేస్తుంది మనుషుల పైన ఏమనక ముందుకే. అట్లనే మమ్మీ లైట్ తీసుకుంది, నువ్వు ఏమన్నా చేసుకోవాలి, కానీ పరువు మాత్రం దియకు అని చెప్పింది. అయినా కూడా ఇనలేదు.
తీసింది, మొన్న పోయింది, చూసే రోజు వెళ్ళిపోయింది. అయితే మొన్న తెచ్చినప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఇట్లా చంపేద్దాం అనేసి. అంటే చంపేసి ఇప్పుడు అడ్డుండదు కదా వాళ్ళకి, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం ఇప్పుడు మమ్మీని చంపేసారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది ఒక మనిషి ప్రాణం తీయడానికి? అసలు వాళ్ళు ఎవరు? ఒక 8 నెలలు పరిచయమైన వాళ్ళ కోసం 9 నెలలు కని మోసిన అమ్మని చంపిపించింది. ఎంత దుర్మార్గురాలు అమ్మ! కన్న తల్లిని చంపిపించింది. నేను పోయి మాట్లాడినా, ఫోన్ తీసుకొచ్చినాక. ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ తీసుకొచ్చినాం మేము. పోయి ఆడ కూర్చుంటే మాట్లాడినా, నువ్వు నిజం చెప్పి నువ్వే కానీ అమ్మని చంపించింది అంటే ఒక్క మాట అసలు లిప్స్ కదిలిపోయి కూడా కనిపిస్తుంది. అట్లా కిందకి వేసేసి కూర్చుంది సైలెంట్ గా. అంటే ఇప్పుడు ఆమె చేసిందనే కదా. వాళ్ళ తమ్ముడిని దొరకబట్టిరు, వాడు వెళ్ళిపోతుంటే అని పట్టుకొని వచ్చి అని లేచిర్రు. అబ్బాయి వాళ్ళ తమ్ముడు, అబ్బాయి, మీ సిస్టర్ ముగ్గురు కలిసి చేశారా? అయితే వాళ్ళ తమ్ముడు దొరికి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ కొట్టిర్రు. సార్ వాళ్ళు కొట్టిర్రు, అంటే దాంతో రబ్బర్ దాంతో కొట్టిర్రు. కొట్టిన తర్వాత ఏం చేసిర్రు, స్టేషన్ లో రాత్రి కొట్టినాక వాడిని తీసుకుపోయి అందులో వేసేసిర్రు. వాడు ఇట్లా కాలు మీద ఇట్లా, అంటే కింద నార్మల్ ఉంటాయి టైల్స్ ఉంటాయి, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా చెయ్యి పెట్టుకొని ఇట్లా కాలు ఊపుకుంటున్నాడు వాడు. అంటే అంత ఒక మనిషిని చంపి అంత ధైర్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు అంటే భయం లేదు, అయినా వాళ్ళు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? లేరు, ఇప్పుడు పట్టుకున్నారు జస్ట్ నవ్వు. మొన్న వదిలేసిర్రు, ఆ శివ అనే వ్యక్తిని వదిలేసిర్రు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, నాకు అమ్మని తెచ్చియాలి ఇప్పుడు సార్ వాళ్ళు. ఎందుకు వదిలేసిర్రు? వాళ్ళు వదిలేసినందుకు ఇప్పుడు ఆయన లోపల ఇప్పుడు మా అమ్మ చనిపోతుండే కదా. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే మా మమ్మీ ఇట్లా ఎందుకు చనిపోతుండే? మా అమ్మ ఎట్లా చనిపోతుండే? కోర్టుకి వెళ్ళి ఆయనకు శిక్ష పడుతుండే ఈ రోజు. అసలు ఎందుకు వదిలేసిర్రు ఆ రోజు? అది అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఏదో ఆపోజిట్ గా మాట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నట్టు కాదు, మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు, ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి ముగ్గురు. వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. వాళ్ళు బయటికే రావద్దు. నేను అన్నా మమ్మీని చంపేసినావు కానీ నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుంది ఆమె. ఎంత ధైర్యం! అసలు ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే? అంత ఈజీనా? మా అమ్మకి నడుము బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే, ఎంత జాలి అనిపించలే. మా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు కదా నేను వెళ్ళినప్పుడు, అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు, వాళ్ళు బయటకు వెళ్ళలేదు. వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళి చూసి కొట్టేసిరు మమ్మీని. అంటే ఇంకో బెడ్రూమ్ లో ఉండే మమ్మీ, అంటే బెడ్రూమ్ లో ఉంటే వచ్చి మాట్లాడారంట. బెడ్రూమ్ లో అయితే బయటకి మేము అది కట్టుండే ఒకటి బయట బాల్కనీలా, అయితే సౌండ్స్ వినబడతాయి, మేము చేస్తే ఎవరైనా చూస్తారు, తప్పు అవుతుంది అని చెప్పేసి ఎవరైనా పట్టుకుంటారని కిచెన్ లో తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. అసలు వాళ్ళు ఎవరు కొట్టడానికి? వాళ్ళ అమ్మ జోలికి పోతూ ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మా అక్కని తీసుకుపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. మొత్తం ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టుకున్నారు మా అక్కని. ఎట్లా దాచిపెడతారు? అలాగే అసలు ఏం రూల్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శిక్ష పడాలి, అందరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి. నేను మాత్రం ఊరుకోను. ఒక నిండు ప్రాణం తీసిర్రు మొత్తం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసిర్రు, తెచ్చేయగలరా? ఇప్పుడు నా అమ్మ నాకు కావాలి. నా వయసు ఎంత? 12 years. ఇప్పుడు నేను 8th class. ఇంత చిన్న వయసులో డాడీ పోయిన సంవత్సరం చచ్చిపోయిండు February 11 కి. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోయింది. నేను ఎవరితో ఉండాలి ఇప్పుడు? ఎవరు లేదు చూసుకునేట్టు. మమ్మీ వాళ్ళు చూసుకోరు కదా అందరు. మమ్మీ వాళ్ళకు ఉండే ప్రేమ వేరుంటది, బయట ఉండే వాళ్ళతో ప్రేమ వేరుంటది కదా. ఇంతైనా కన్న తల్లి అంటే ఎట్లా చూస్తుంది? మేము ఏం అన్యాయం చేసినాం అసలు ఆమెకి? ఆమె వెళ్ళిపోయిన రోజు కూడా మమ్మీ తీసుకొచ్చి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు, 10th class ఇప్పుడు నువ్వు చదవకపోతే నీ లైఫ్ స్మైల్ అయిపోతుంది, వద్దు అన్నది. ఒక్క మాట తిట్టలే, ఒక్కసారి కొట్టలేదు. మొన్న తెచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు మమ్మీని అట్లా ఏం చేయాలనిపించింది అంటే, ఆమెకు పెళ్లి కావాలి ఇప్పుడు, ఆమెకు చదవద్దు, బయట సమాజం గురించి అవసరం లేదు. అమ్మ ఎటన్నా పోని, చెల్లి ఎటన్నా పోని, కుటుంబం ఎటన్నా పోని, ఇప్పుడు ఆనే కావాలి ఇప్పుడు ఆమెకి. ఇప్పుడు ఆనే కావాలి అంటే అమ్మొద్దు, చుట్టాలొద్దు, ఎవరొద్దు. PS కి ఫోన్ చేస్తా అంటే వద్దు. PS కి ఫోన్ చేస్తే నిన్ను ఒకడేస్తారు, నన్ను ఒకడేస్తారు, ఇద్దరిని చంపేస్తారు. వద్దు PS కి ఫోన్ చేయకు. నువ్వు PS కి ఫోన్ చేయకని ఎంత భయపడిపించారు నన్ను, ఎంత మభ్య పెట్టిర్రు. వాళ్ళ చేతికి దొరకాలి, నేను వాళ్ళ చంపేదాకా వదిలిపెట్టా. నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు ఎవరు వాళ్ళు ఎవరు?
పోనీ ఇక్కడ ఉంటున్న వాళ్ళ మాకు పరిచయం ఉన్న వాళ్ళ అంటే ఒక మాట ఉంటది. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు మా రిలేటివ్స్ కాదు, వాళ్ళు మాకు ముందు తెలిసిన వాళ్ళు కాదు, అసలు వాడు ఎవడో కూడా మధ్యలో ఒక్క ఖాళీ ఇన్స్టాలో రజకులం అనే స్టోరీ పెట్టుకున్నందుకు ఇవి పడిపోయింది దానికి. అంటే సాకలోళ్ళు వీళ్ళు రజక దానికి అంటే ఇప్పుడు వాళ్ళు సాకలోడు వీళ్ళు సాకలోడు అని పడిపోయింది. అసలు 10th చదువుదామని కానీ ఏమన్నా గోల్స్ కానీ లేవు ఆమెకి. ఆమెకున్నది ఒకటే గోల్, ఆమె పెళ్లి చేసుకొని అన్నతో పోవాలి. ఇది అమ్మడ తనలాడుతుంటే కూడా ఏమంటుంది, ఇప్పుడు నువ్వు ఒకవేళ మమ్మీకి ఏదైనా జరిగింది అనుకో, నువ్వు పెద్దమ్మోళ్ళ దగ్గర ఉంటావా, పోలీసు వాళ్ళ దగ్గర హాస్టల్లో ఉంటావా? ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినాం అనుకో, మనల్ని చంపేస్తారు, మనల్ని ఉంచరు, మనల్ని ఏమైనా చేసి చంపేస్తారు అందరు. ఇప్పుడు మమ్మీ మొన్న కానిస్టేబుల్ పైన కేసు వేసింది కదా, తిట్టినాను సారు ఫుల్ గా. అయితే నేను అంటే నాకు అప్పుడు అమ్మ అట్లున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలే, అసలు నాకు కాలు చేతులు ఆడలే. అప్పుడు ఆమె ఏం చెప్తే అదే రైట్ అనుకున్నాను. నేను అనుకుని అట్లనే సైలెంట్ కూర్చున్నా. అప్పుడు నేను 108 కూడా కాల్ చేసి ఉండే, కానీ వాళ్ళు కట్ చేసిరు. సార్ వాళ్ళు అన్నారు నువ్వు చేసినావా అని. నేను ప్రూఫ్ కూడా చూపిస్తా సార్, కావాలంటే పైకి రండి. పైన వాళ్ళ ఫోన్ అనేసి చేసిన అని కాలేజ్ తీసి ఎమర్జెన్సీ కాల్ దాన్ని ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు కాల్ కట్ చేసినట్టు కూడా చూపించింది. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే కట్ చేసిరు. సరే దేని గురించి అనుకున్నాం, వాళ్ళు అసలు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేరు, ఏం అవసరం ఉంది అని. మొన్న ఎమ్మెల్యేనా సీఎమా అంత పనులు ఉన్నాయా బయట అన్నకి? అంటే సంథింగ్ ఏదో జరిగింది PS లో, ఆ రోజు జరిగితేనే నన్ను వదిలేసారు, లేకపోతే ఎందుకు వదిలేస్తారు అసలు? నేను వదిలేయడానికి ఎవరు ఎంత కష్టపడి పట్టుకొచ్చినాం వాళ్ళని, ఎట్లా వదిలేస్తారు అంత ఈజీగా? వాడిని వదిలేస్తే వాడు ఇప్పుడు అంత ధైర్యం పోలీసులు వదిలేసారు, పోలీసులు ఏమనరు అనేసి ఇప్పుడు ఆ నిర్లక్ష్యంతోనే వాడు మా అమ్మని చంపిండు. ఇప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటది, అమ్మ లేదు, డాడీ లేడు, ఎట్లుంటది నాకు? వాళ్ళకైతే శిక్ష పడాలి, ఇదే నాకైతే నా కోరిక అయితే ఇదే, వాళ్ళకి శిక్ష పడాలి, వాడు బయటికి రావద్దు అసలు. శివ అనే వ్యక్తి వచ్చిండే ఇంటికి, ఆనే వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చి అమ్మని బెదిరించిరంట. అంటే ఈ రోజు కోర్టుకి వెళ్లేది ఉండే మమ్మీ వాళ్ళు, కోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష పడుతుండే రోజు. అందుకనేసి ఆ భయం అయ్యి ఏం చేసిర్రు, బెదిరించిరు మమ్మీకి, నువ్వు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఒకవేళ మేము ఎట్లా చెప్పినాం అని చెప్తే చంపేస్తాం నిన్ను. అయితే అప్పుడు మమ్మీ ఏముందో తెలియదు మాకు. అయితే అప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్టు, నేను బయటకు పోయి వస్తుంటే అక్క బయటకు వచ్చి చూసింది, బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది మమ్మీ అని చెప్పింది. సరే అని చెప్పి నేను నమ్మిపోయినాక ఇంటికి వచ్చే వరకు మమ్మీ పరిస్థితి అసలు ఎంత చెప్పలేము, అసలు తలుచుకుంటేనే నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది, అంత దారుణంగా ఉంది, అంత దారుణంగా కొట్టి పడేసిరు. అంటే సుత్తతో ఫస్ట్ నెక్ దగ్గర సౌండ్ రావద్దనేసి ఇట్లా రిబ్బెన్ ఇంకా చున్ని ఆ రెండితో ఇట్లా చేసే వరకు మమ్మీ గొంతు రాలే. దెబ్బలు కొట్టిరు, ఇక సుత్త తీసుకుని ఇడ కొట్టిర్రు, చేతులతో కొట్టిర్రు, కింద వేసి కొట్టిర్రు, గోడలకు ఉంది కింద. మమ్మీ తల ఇట్లా కింద కొడితే ఆ బ్లడ్ అంతా కూడా కింద ఉంది, మొత్తం అచ్చులు ఉన్నాక ఇద్దరు అంటే చంపింది ముగ్గురు. మా సిస్టర్ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేసిరు. లాస్ట్ సెకండ్ కూడా మమ్మీ బతికే ఉంది వాళ్ళు కొట్టినాక కూడా. అయితే అక్క నాతో వచ్చేసిందా బయటికి వచ్చినాక చనిపోయిందేమో అనుకుంటారు అందరు, చనిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. అక్క నాతో వచ్చేసింది, ఆయనకు కొడుతురని వదిలేసింది. వచ్చినాక వాళ్ళు ఏమనుకో చచ్చిపోయిందేమో అనుకోరు, కానీ ఇంటికి వచ్చి చూసే వారికి అమ్మ ఇట్లా పడిపోయి ఉండి కాలు అటు ఇటు కదుతుంది. ఒక్కటేసారి షాక్ అయిపోయిన, అసలు నాకు ఏం చేయాలో అర్థం అయ్యలే. అప్పుడు పోయి మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ తల తీసిపోయి ఈడ పెట్టుకుని మమ్మీ ఏమైంది మమ్మీ, లేవు మమ్మీ ఏమైనా తాగిన ఏమైనా చేసుకుని ఎవరన్నా వచ్చి కొట్టిరా మమ్మీ, చెప్పు నోరు వస్తలేదు మమ్మీకి. ఆ రిబ్బన్ తో అట్లా చేసిరు కదా మొత్తం. మమ్మీకి మాట్లాడి కూడా అసలు ఇట్లా 6 గంటలు లేదు, అసలు ఒక్క వడుగురు రాలే మమ్మీ నోట్ల నుంచి, అంత దారుణంగా చేసిరు. అప్పటి వరకు మమ్మీ బతికే ఉంది. అయితే మా అక్క ఏం చేసింది, నేను అన్న పోయి అంబులెన్స్ కి ఫోన్ చేయపోవే అని నేను మా అక్క ఇట్లనే అన్నా. ఇక్కడ అమ్మ పోయి ఫోన్ చేయపో అంటే ఆమె పోలేదు. ఇక మా మమ్మీ తల కింద పెట్టేసి ఉరికినా నేను. ఎదురుగా ఒక ఆమె ఉంటది, ఒక అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపని అడిగిన, వాళ్ళ పాపని ఏమైనా చెప్పిన, మీ మమ్మీ ఫోన్ ఉందా అంటే మా అమ్మ లేదక్క బయటకు వెళ్ళింది అని చెప్పింది. పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరకు పోయి ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వరు, అంబులెన్స్ కాల్ చేస్తాం, మమ్మీ ఇట్లా కింద పడిపోయి ఉందంటే మేము వచ్చే వరకే అని చెప్పినాం. చెప్పేసరికి ఆంటీ వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ అని చెప్పారు. తొందరగా అటు ఇంకొక ఇల్లు ఉంటది, అంటే ఇట్లా వచ్చే ఎంట్రీలా ఆంటీ వాళ్ళ దగ్గరకు ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని నేను 108 కి కాల్ చేసి ఉండే, కట్ చేసిరు వాళ్ళు. తర్వాత అక్క నా దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసింది, ఇట్లా మమ్మీ కొట్టుకుంటుంది అంటే. ఇప్పుడు ఆయన క్లూ ఇచ్చింది కదా, మమ్మీ ఇట్లా కొట్టుకుంటుంది, నువ్వు తొందర రా. అటాక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిచింది. పిలిపించిన తర్వాత
నేను అక్క వాళ్ళు ఉన్నారా, అక్క వాళ్ళ ఇంటికి పోయినా. ఎందుకంటే నాకు మమ్మీని చూస్తే భయం అవుతుంది. వాళ్ళు ఏం చెప్పి నువ్వు ఇంట్లోకి రాకు, నువ్వు చిన్నపిల్లవు చూస్తే భయపడతావు అని ఇంత మభ్య పెట్టిరు. నాకు మభ్య పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపించారు. సరే ఏం కాదనుకో నేను కూడా పోయినాక మమ్మీ డ్యూటీ చున్నీతోనే నెక్ దగ్గర ఇంకా గట్టిగా, అంటే అప్పటికి మమ్మీ లేచి కూర్చుంది, పండుకున్నది కాస్త లేచి కూర్చుంది. మేము అప్పుడు కొంత వాళ్ళు రాకముందు చూసినప్పుడు లేచి కూర్చొని ఇట్లా 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 పట్టుకుంది. అంటే మమ్మీకి తెలుస్తుంది నొప్పి. వెనకాల ఇక్కడ చనిపోతుందేమో అనే స్పాట్ లా ఇక్కడ కొట్టిర్రు, కానీ సరిగ్గా తలగలేదు ఆ దెబ్బ. అంటే మమ్మీ చనిపోలేదు, ఇంకా ఇట్లా 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 ఏమో అంటుంది. నాకు అర్థం కాలేదు. మమ్మీ వేస్తే భయం అయింది నాకు. సుత్తతో కొడితే మమ్మీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా మమ్మీ కొనుగు పెడుతూనుంటే లాస్ట్కి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక వాళ్ళు అందరు కలిసి, మా అక్క నా సిస్టర్, ఓన్ సిస్టర్ ఏం చేసింది, ఆయనకి చున్నీ ఇచ్చింది. ఆయనకి చున్నీ ఇచ్చి మా అమ్మ కూర్చుంది కదా, మెడకేసేసి గట్టి గుంజిరు, బలవంతేసి ముగ్గురు. ఇంకుంటదా ఇప్పటికే అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొట్టిర్రు, మళ్ళొచ్చి గొంతు విసికిర్రు. ఇంకా మా అమ్మ ఎట్లా బతుకుద్ది? అసలు పోలీసు వాళ్ళు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? అసలు వాళ్ళు ఎందుకు వదిలేరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మ కావాలి, ఇప్పుడు తెచ్చిస్తారా సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు తెచ్చిస్తారా? పోనీ ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు నా అమ్మను? ఎంత నిర్లక్ష్యం చేసిర్రు అని ఎందుకు వదిలిపెట్టిర్రు? అసలు ఆయనకి శిక్ష పడాలి. అది అసలు బయటికి రావద్దు. 16 years, ఇప్పుడు 10th క్లాస్, ఇప్పుడు 10th ఇంకా కంప్లీట్ కావాలి. ఇప్పుడే 9th కంప్లీట్ 10th లోకి వెళ్ళింది. ఆమె ఈ ఏజ్ లో ఉన్నప్పుడే ఇంత చేసిందంటే, ఆయన ఎంత ప్రిప్లాన్ గా మమ్మల్ని ఇంత కొట్టి ఇట్లా చంపేసిందంటే, ఆయన ఇంకెంత మందిని చంపుంటాడు వాళ్ళ ఊర్లో. ఎన్ని కేసులు ఉంటాయి ఆయన పైన. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గలీజ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి మా అమ్మని కొట్టి నా ముందే వచ్చి నాతో ఎంత మాట్లాడారు. మీ మమ్మీకి ఏం కాదు, మేము చూసుకుంటాం మీ మమ్మీని, మా మమ్మీకి ఏం కాదు, మాది తెలుసు. మమ్మీ ఏమని అన్నామంటే వెళ్ళిపోతుంది, నిందలేస్తుంది మనుషుల పైన ఏమనక ముందుకే. అట్లనే మమ్మీ లైట్ తీసుకుంది, నువ్వు ఏమన్నా చేసుకోవాలి, కానీ పరువు మాత్రం తీయకు అని చెప్పింది. అయినా కూడా ఇనలేదు, తీసింది. మొన్న పోయింది, ట్యూస్డే రోజు వెళ్ళిపోయింది. మొన్న తెచ్చినప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఇట్లా చంపేద్దాం అనేసి. అంటే చంపేసి ఇప్పుడు అడ్డుండదు కదా వాళ్ళకు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం ఇప్పుడు మమ్మీని చంపేసారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది ఒక మనిషి ప్రాణం తీయడానికి? అసలు వాళ్ళు ఎవరు? ఒక 8 నెలలు పరిచయమైన వాళ్ళ కోసం 9 నెలలు కని మోసిన అమ్మని చంపిపించింది అంటే ఎంత దుర్మార్గురాలు. అమ్మ కన్న తల్లిని చంపిపించింది. నేను పోయి మాట్లాడినా, ఫోన్ తీసుకొచ్చినాక ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ తీసుకొచ్చినాం మేము. పోయి ఆడ కూర్చుంటే మాట్లాడినా, నువ్వు నిజం చెప్పి నువ్వే కానీ అమ్మని చంపించింది అంటే ఒక్క మాట అసలు ఇట్లా లిప్స్ కదిలిపోయి కూడా కనిపిస్తుంది. అట్లా నాకు కిందకి వేసేసి కూర్చుంది సైలెంట్ గా. అంటే ఇప్పుడు ఆమె చేసిందనే కదా, వాళ్ళ తమ్ముడిని దొరకబట్టిరు, వాడు వెళ్ళిపోతుంటే అని పట్టుకొని వచ్చి అని లేచిర్రు. తమ్ముడు అబ్బాయి మీ సిస్టర్ ముగ్గురు కలిసి చేశారా? అయితే వాళ్ళ తమ్ముడు దొరికి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ కొట్టిర్రు. సార్ వాళ్ళు కొట్టిర్రు, అంటే దాంతో రబ్బర్ దాంతో కొట్టిర్రు. కొట్టిన తర్వాత ఏం చేసిర్రు, స్టేషన్ లో రాత్రి కొట్టినాక వాడిని తీసుకుపోయి అందులో వేసేసిర్రు. వాడు ఇట్లా కాలు మీద ఇట్లా, అంటే కింద నార్మల్ ఉంటాయి టైల్స్ ఉంటాయి, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా చెయ్యి పెట్టుకొని ఇట్లా కాలు ఊక్కుంటున్నాడు వాడు. అంటే అంత ఒక మనిషిని చంపి అంత ధైర్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు అంటే భయం లేదు, అయినా వాళ్ళు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? లేరు, ఇప్పుడు పట్టుకున్నారు జస్ట్ నవ్వు. మొన్న వదిలేసిర్రు, ఆ శివ అనే వ్యక్తిని వదిలేసిర్రు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, నాకు అమ్మని తెచ్చియాలి ఇప్పుడు సార్ వాళ్ళు. ఎందుకు వదిలేసిర్రు? వాళ్ళు వదిలేసినందుకు ఇప్పుడు ఆయన లోపల ఇప్పుడు మా అమ్మ చనిపోతుండే కదా. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే మా మమ్మీ ఇట్లా ఎందుకు చనిపోతుండే? మా అమ్మ ఎట్లా చనిపోతుండే? కోర్టుకి వెళ్ళి ఆయనకు శిక్ష పడుతుండే. ఈ రోజు అసలు ఎందుకు వదిలేసిర్రు? ఆ రోజు అది అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఏదో ఆపోజిట్ గా మాట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నట్టు కాదు, మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు, ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి ముగ్గురు. వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. వాళ్ళు బయటికే రావద్దు. నేను అన్నా మమ్మీని చంపేసినావు కానీ నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుంది ఆమె. ఎంత ధైర్యం! అసలు ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే? అంత ఈజీనా? మా అమ్మకి నడుము బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే, ఎంత జాలి అనిపించలే. మా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు వచ్చిర్రు కదా నేను వెళ్ళినప్పుడు, అప్పుడు ఇట్లోనే ఉన్నట్టున్నారు, వాళ్ళు బయటకు వెళ్ళలేదు. వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళని చూసి కొట్టేసిరు మమ్మీని.
అంటే ఇంకో బెడ్రూమ్ లో ఉండే మమ్మీ. అంటే బెడ్రూమ్ లో ఉంటే వచ్చి మాట్లాడారంట. బెడ్రూమ్ లో అయితే బయటకి మేము అది కట్టుండే ఒకటి బయట బాల్కనీలో. అయితే సౌండ్స్ వినబడతాయి, మేము చేస్తే ఎవరైనా చూస్తారు, తప్పు అవుతుంది అని చెప్పేసి ఎవరైనా పట్టుకుంటారని కిచెన్ లో తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. అసలు వాళ్ళు ఎవరు కొట్టడానికి, వాళ్ళ అమ్మ జోలికి పోతూ ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మా అక్కని తీసుకుపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. మొత్తం ఇంట్లో పెట్టుకొని దాచి పెట్టుకున్నారు మా అక్కని. ఎట్లా దాచి పెడతారు? అలాగే అసలు ఏం రూల్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అందరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి. నేను మాత్రం ఊరుకోను. ఒక నిండు ప్రాణం తీసిర్రు మొత్తం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసిర్రు. తెచ్చియగలరా? ఇప్పుడు నా అమ్మ నాకు కావాలి. నా వయసు ఎంత? 12 years. ఇప్పుడు నేను 8th class. ఇంత చిన్న వయసులో డాడీ పోయిన సంవత్సరం చచ్చిపోయిండు February 11 కి. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోయింది. నేను ఎవరితో ఉండాలి? ఇప్పుడు ఎవరు లేదు చూసుకునేట్టు. మమ్మీ వాళ్ళు చూసుకోరు కదా అందరు. మమ్మీ వాళ్ళకు ఉండే ప్రేమ వేరుంటది, బయట ఉండే వాళ్ళతో ప్రేమ వేరుంటది కదా. ఇంతైనా కన్న తల్లి అంటే ఎట్లా చూస్తుంది? మేము ఏం అన్యాయం చేసినాం అసలు ఆమెకి? ఆమె వెళ్ళిపోయిన రోజు కూడా మమ్మీ తీసుకొచ్చి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. 10th class. ఇప్పుడు నువ్వు చదవకపోతే నీ లైఫ్ స్మైల్ అయిపోతుంది. వద్దు అన్నది. ఒక్క మాట తిట్టలే, ఒక్కసారి కొట్టలేదు. మొన్న తెచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు మమ్మీ దాంట్లో ఏం చేయాలనిపించింది అంటే ఆమెకు పెళ్లి కావాలి. ఇప్పుడు ఆమెకు చదవద్దు, బయట సమాజం గురించి అవసరం లేదు. అమ్మ ఎటన్నా పోని, చెల్లి ఎటన్నా పోని, కుటుంబం ఎటన్నా పోని, ఇప్పుడు ఆనే కావాలి. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఆనే కావాలి. అంటే అమ్మొద్దు, చుట్టాలొద్దు, ఎవరొద్దు. PS కి ఫోన్ చేస్తా అంటే వద్దు. PS కి ఫోన్ చేస్తే నిన్ను ఒకడేస్తారు, నన్ను ఒకడేస్తారు, ఇద్దరిని చంపేస్తారు. వద్దు PS కి ఫోన్ చేయకు. నువ్వు PS కి ఫోన్ చేయకని ఎంత భయపడిపించారు నన్ను, ఎంత మభ్య పెట్టిర్రు. వాళ్ళ చేతికి దొరకాలి. నేను వాళ్ళ చంపేదాకా వదిలిపెట్టా. నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు ఎవరు వాళ్ళు ఎవరు? పోనీ ఇక్కడ ఉంటున్న వాళ్ళ, మాకు పరిచయం ఉన్న వాళ్ళ అంటే ఒక మాట ఉంటది. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు మా రిలేటివ్స్ కాదు, వాళ్ళు మాకు ముందు తెలిసిన వాళ్ళు కాదు. అసలు వాడు ఎవడో కూడా మధ్యలో ఒక్క ఖాళీ ఇన్స్టాలో రజకులం అనే స్టోరీ పెట్టుకున్నందుకు పడిపోయింది దానికి. అంటే సాకలోళ్ళు వీళ్ళు, రజక దానికి అంటే ఇప్పుడు వాళ్ళు సాకలోడు, వీళ్ళు సాకలోడు అని పడిపోయింది. అసలు 10th చదువుదామని కానీ ఏమన్నా గోల్స్ కానీ లేవు ఆమెకి. ఆమెకున్నది ఒకటే గోల్, ఆమె పెళ్లి చేసుకొని అన్నతో పోవాలి. ఇది అమ్మడ తనలాడుతుంటే కూడా ఏమంటుంది? ఇప్పుడు నువ్వు ఒకవేళ మమ్మీకి ఏదైనా జరిగింది అనుకో, నువ్వు పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటావా, పోలీసు వాళ్ళ దగ్గర హాస్టల్లో ఉంటావా? ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినాం అనుకో, మనల్ని చంపేస్తారు, మనల్ని ఉంచరు, మనల్ని ఏమైనా చేసి చంపేస్తారు అందరు. ఇప్పుడు మమ్మీ మొన్న కానిస్టేబుల్ పైన కేసు వేసింది కదా, తిట్టిందని సారు ఫుల్ గా. అయితే నేను అంటే నాకు అప్పుడు అమ్మ అట్లున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు నాకు కాలు చేతులు ఆడలే. అప్పుడు ఆమె ఏం చెప్తే అదే రైట్ అనుకున్నా. నేను అనుకుని అట్లనే సైలెంట్ కూర్చున్నా. అప్పుడు నేను 108 కూడా కాల్ చేసి ఉండే, కానీ వాళ్ళు కట్ చేసిర్రు. సార్ వాళ్ళు అన్నారు నువ్వు చేసినావా అని. నేను ప్రూఫ్ కూడా చూపిస్తా సార్, కావాలంటే పైకి రండి. పైన వాళ్ళ ఫోన్ నుంచి చేసిన అని కాలేజ్ తీసి ఎమర్జెన్సీ కావాలని దాన్ని ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు కాల్ కట్ చేసినట్టు కూడా చూపించింది. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే కట్ చేసిర్రు. సరే దేని గురించి అనుకున్నాం, వాళ్ళు అసలు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేరు? ఏం అవసరం ఉంది? అని మొన్న ఎమ్మెల్యేనా సీఎమా అంత పనులు ఉన్నాయా బయట? అంటే సంథింగ్ ఏదో జరిగింది PS లో. ఆ రోజు జరిగితేనే నన్ను వదిలేసారు, లేకపోతే ఎందుకు వదిలేస్తారు? అసలు నేను వదిలేయడానికి ఎవరు? ఎంత కష్టపడి పట్టుకొచ్చినాం వాళ్ళని, ఎట్లా వదిలేస్తారు అంత ఈజీగా? వాడిని వదిలేస్తే వాడు ఇప్పుడు ఎంత ధైర్యం పోలీసులు వదిలేసారు, పోలీసులు ఏమనరు అనేసి ఇప్పుడు ఆ నిర్లక్ష్యంతోనే వాడు మా అమ్మని చంపిండు. ఇప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటది. అమ్మ లేదు, డాడీ లేడు, ఎట్లుంటది నాకు? వాళ్ళకైతే శిక్ష పడాలి. ఇదే నాకైతే నా కోరిక అయితే ఇదే, వాళ్ళకి శిక్ష పడాలి. వాడు బయటికి రావద్దు. అసలు శివ అనే వ్యక్తి వచ్చిండే ఇంటికి, ఆనే వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చి అమ్మని బెదిరించిరంట. అంటే ఈ రోజు కోర్టుకి వెళ్ళేది ఉండే మమ్మీ వాళ్ళు. కోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష పడుతుండే రోజు. అందుకనేసి ఆ భయం అయ్యి ఏం చేసిర్రు, బెదిరించిర్రు మమ్మీకి, నువ్వు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఒకవేళ మేము ఇట్లా చెప్పినాం అని చెప్తే చంపేస్తాం నిన్ను. అయితే అప్పుడు మమ్మీ ఏముందో తెలియదు మాకు. అయితే అప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్టు నేను బయటకు పోయి వస్తుంటే అక్క బయటకు వచ్చి చూసింది. బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది మమ్మీ అని చెప్పింది. సరే అని చెప్పి నేను నమ్మిపోయినాక ఇంటికి వచ్చే వరకు మమ్మీ పరిస్థితి అసలు ఎంత చెప్పలేము. అసలు తలుచుకుంటేనే నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది. అంత దారుణంగా ఉంది, అంత దారుణంగా కొట్టి పడేసిర్రు. అంటే సుత్తతో ఫస్ట్
నెక్ దగ్గర సౌండ్ రావద్దనేసి ఇట్లా రిబ్బెన్ ఇంకా చున్ని ఆ రెండిట్లో ఇట్లా చేసే వరకు మమ్మీ గొంతు రాలే. దెబ్బలు కొట్టిర్రు, ఇక సుత్త తీసుకుని ఇడ కొట్టిర్రు, చేతులతో కొట్టిర్రు, కిందేసి కొట్టిర్రు, గోడలకు ఉంది కింద. మమ్మీ తల ఇట్లా కింద కొడితే ఆ బ్లడ్ అంతా కూడా కింద ఉంది మొత్తం. అచ్చులు ఉన్నాక ఇద్దరు అంటే చంపింది ముగ్గురు. మా సిస్టర్ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేసిరు. లాస్ట్ సెకండ్ కూడా మమ్మీ బతికే ఉంది వాళ్ళు కొట్టినాక కూడా. అయితే అక్క నాతో వచ్చేసిందా బయటికి వచ్చినాక చనిపోయిందేమో అనుకుంటారు అందరు. చనిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. అక్క నాతో వచ్చేసింది, ఆయన కొడుతురని వదిలేసింది. వచ్చినాక వాళ్ళు ఏమనుకో చచ్చిపోయిందేమో అనుకోరు. కానీ ఇంటికి వచ్చి చూసే వారికి అమ్మ అట్లా పడిపోయి ఉండి కాలు అటు ఇటు కదుతుంది. ఒక్కటేసారి షాక్ అయిపోయిన, అసలు నాకు ఏం చేయాలో అర్థం అయ్యలే. అప్పుడు పోయి మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ తల తీసిపోయి ఈడ పెట్టుకుని మమ్మీ ఏమైంది మమ్మీ, లేవు మమ్మీ ఏమన్నా తాగిన ఏమన్నా చేసుకుని ఎవరన్నా వచ్చి కొట్టిరా మమ్మీ, చెప్పు నోరు వస్తలేదు మమ్మీకి. ఆ రిబ్బన్ తో అట్లా చేసిరు కదా మొత్తం. మమ్మీకి మాట్లాడి కూడా అసలు ఇట్లా 6 గంటలు లేదు, అసలు ఒక్క వడుగురు రాలే మమ్మీ నోట్ల నుంచి. అంత దారుణంగా చేసిరు. అప్పటి వరకు మమ్మీ బతికే ఉంది. అయితే మా అక్క ఏం చేసింది, నేను అన్న పోయి అంబులెన్స్ కి ఫోన్ చేయపోవే అని నేను మా అక్క ఇట్లనే అన్నా. అమ్మ పోయి ఫోన్ చేయపో అంటే ఆమె పోలేదు. మా మమ్మీ తల కింద పెట్టేసి ఉరికినా నేను. ఎదురుగా ఒక ఆమె ఉంటది, ఒక అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపని అడిగిన. వాళ్ళ పాపని ఏమన్నా చెప్పండి, మీ మమ్మీ ఫోన్ ఉందా అంటే మా మమ్మీ లేదు అక్క బయటకు వెళ్ళింది అని చెప్పింది. పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వరు, అంబులెన్స్ కాల్ చేస్తాం, మమ్మీ ఇట్లా కింద పడిపోయి ఉందంటే మేము వచ్చే వరకే అని చెప్పినాం. చెప్పేసరికి ఆంటీ వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ అని చెప్పారు. తొందరగా అటు ఇంకొక ఇల్లు ఉంటది అంటే ఇట్లా వచ్చే ఎంట్రీలా. ఆంటీ వాళ్ళ దగ్గరకు ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని నేను 108 కి కాల్ చేసి ఉండే, కట్ చేసిరు వాళ్ళు. తర్వాత అక్క నా దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసింది. ఇట్లా మమ్మీ కొట్టుకుంటుంది అంటే ఇప్పుడు ఆయన క్లూ ఇచ్చింది కదా, మమ్మీ ఇట్లా కొట్టుకుంటుంది నువ్వు తొందర రా. అటాక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించిన తర్వాత నేను అక్క వాళ్ళు ఉన్నారా, అక్క వాళ్ళ ఇంటికి పోయినా. ఎందుకంటే నాకు మమ్మీ చూస్తే భయం అవుతుంది. వాళ్ళు ఏం చెప్పి నువ్వు ఇంట్లోకి రాకు, నువ్వు చిన్నపిల్లవు చూస్తే భయపడతావు అని ఇంత మభ్య పెట్టిరు. నాకు మభ్య పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపించారు. సరే ఏం కాదనుకో నేను కూడా పోయినాక మమ్మీ డ్యూటీ చున్నితోనే నెక్ దగ్గర ఇంకా గట్టిగా అంటే అప్పటికి మమ్మీ లేచి కూర్చుంది. పండుకున్నది కాస్త లేచి కూర్చుంది. మేము అప్పుడు కొంత వాళ్ళు రాకముందు చూసినప్పుడు లేచి కూర్చొని ఇట్లా పట్టుకుంది. అంటే మమ్మీకి తెలుస్తుంది నొప్పి. వెనకాల ఇక్కడ చనిపోతుందేమో అనే స్పాట్ లా ఇడ కొట్టిర్రు, కానీ సరిగ్గా తలగలేదు ఆ దెబ్బ. అంటే మమ్మీ చనిపోలేదు, ఇంకా ఇట్లా ఏమో అంటుంది. నాకు అర్థం కాలేదు. మమ్మీ వేస్తే భయం అయింది నాకు. సుత్తతోని కొడితే మమ్మీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా మమ్మీ కొనుగుపిడితో ఉంటే లాస్ట్ నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక వాళ్ళు అందరు కలిసి మా అక్క నా సిస్టర్ ఓన్ సిస్టర్ ఏం చేసింది, ఆయనకి చున్నీ ఇచ్చి మా అమ్మ కూర్చుంది కదా మెడకేసేసి గట్టి గుంజిరు బలవంతేసి ముగ్గురు. ఇంకుంటదా ఇప్పటికే అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొట్టిర్రు, మళ్ళొచ్చి గొంతు విసికిర్రు. ఇంకా అమ్మ ఎట్లా బతుకుద్ది? అసలు పోలీసు వాళ్ళు రిమైండ్ల నుంచి ఎందుకు వదిలేసిర్రు? అసలు వాళ్ళు ఎందుకు వదిలేరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మ కావాలి, ఇప్పుడు తెచ్చిస్తారా సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు తెచ్చిస్తారా? పోనీ ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు నా అమ్మను? ఎంత నిర్లక్ష్యం చేసిర్రు అని ఎందుకు వదిలిపెట్టిర్రు? అసలు ఆయనకి శిక్ష పడాలి. అసలు బయటికి రావద్దు. 16 years. ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు 10th ఇంకా కంప్లీట్ కావాలి. ఇప్పుడే 9th కంప్లీట్ 10th లోకి వెళ్ళింది. ఆమె ఈ ఏజ్ లో ఉన్నప్పుడే ఇంత చేసిందంటే ఆయన ఎంత ప్రిప్లాన్డ్ గా మమ్మల్ని ఇంత కొట్టి ఇట్లా చంపేసిందంటే ఆయన ఇంకెంత మందిని చంపుంటాడు వాళ్ళ ఊర్లో. ఎన్ని కేసులు ఉంటాయి ఆయన పైన. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గలీజ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి మా అమ్మని కొట్టి నా ముందే వచ్చి నాతో ఎంత మాట్లాడారు. మీ మమ్మీకి ఏం కాదు, మేము చూసుకుంటాం మీ మమ్మీని, మా మమ్మీకి ఏం కాదు, మాది తెలుసు. మమ్మీ ఏమని అన్నామంటే వెళ్ళిపోతుంది, నిందలేస్తుంది మనుషుల పైన ఏమనక ముందుకే. అట్లనే మమ్మీ లైట్ తీసుకుంది, నువ్వు ఏమన్నా చేసుకోవాలి, కానీ పరువు మాత్రం తీయకు అని చెప్పింది. అయినా కూడా ఇనలేదు, తీసింది. మొన్న పోయింది, ట్యూస్డే రోజు వెళ్ళిపోయింది. మొన్న తెచ్చినప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఇట్లా చంపేద్దాం అనేసి. అంటే చంపేసి ఇప్పుడు అడ్డుండదు కదా వాళ్ళకి, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం ఇప్పుడు మమ్మీని చంపేసారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది ఒక మనిషి ప్రాణం తీయడానికి? అసలు వాళ్ళు ఎవరు? ఒక 8 నెలలు పరిచయమైన వాళ్ళ కోసం 9 నెలలు కని మోసిన అమ్మని చంపిపించింది అంటే ఎంత దుర్మార్గురాలు. అమ్మ కన్న తల్లిని చంపిపించింది. నేను పోయి మాట్లాడినా ఫోన్ తీసుకొచ్చినాక,
ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ తీసుకొచ్చినాం మేము. పోయి ఆడ కూర్చుంటే మాట్లాడినా, నువ్వు నిజం చెప్పాను నువ్వే కానీ అమ్మని చంపించింది అంటే ఒక్క మాట అసలు లిప్స్ కదిలిపోయి కూడా కనిపిస్తుంది. అట్లా కిందకి వేసేసి కూర్చుంది సైలెంట్ గా. అంటే ఇప్పుడు ఆమె చేసిందనే కదా, వాళ్ళ తమ్ముడిని దొరకబట్టిరు, వాడు వెళ్ళిపోతుంటే అని పట్టుకొని వచ్చి అని లేచిర్రు. అబ్బాయి వాళ్ళ తమ్ముడు, అబ్బాయి, మీ సిస్టర్ ముగ్గురు కలిసి చేశారా? అయితే వాళ్ళ తమ్ముడు దొరికిండు. వాళ్ళ తమ్ముడు దొరికి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ కొట్టిర్రు, సార్ వాళ్ళు కొట్టిర్రు, అంటే దాంతో రబ్బర్ దాంతో కొట్టిర్రు. కొట్టిన తర్వాత ఏం చేసిర్రు, స్టేషన్ లో రాత్రి కొట్టినాక వాడిని తీసుకుపోయి అందులో వేసేసిర్రు. వాడు ఇట్లా కాలు మీద ఇట్లా, అంటే కింద నార్మల్ ఉంటాయి టైల్స్ ఉంటాయి, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా చెయ్యి పెట్టుకొని ఇట్లా కాలు ఊక్కుంటున్నాడు వాడు. అంటే అంత ఒక మనిషిని చంపి అంత ధైర్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు అంటే భయం లేదు, అయినా వాళ్ళు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? లేరు, ఇప్పుడు పట్టుకున్నారు జస్ట్ నవ్వు. మొన్న వదిలేసిర్రు, ఆ శివ అనే వ్యక్తిని వదిలేసిర్రు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, నాకు అమ్మని తెచ్చియాలి ఇప్పుడు సార్ వాళ్ళు. ఎందుకు వదిలేసిర్రు? వాళ్ళు వదిలేసినందుకు ఇప్పుడు ఆయన లోపలంటే ఇప్పుడు మా అమ్మ చనిపోతుండే కదా. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే మా మమ్మీ ఇట్లా ఎందుకు చనిపోతుండే, మా అమ్మ ఎట్లా చనిపోతుండే? కోర్టుకి వెళ్ళి ఆయనకు శిక్ష పడుతుండే ఈ రోజు. అసలు ఎందుకు వదిలేసిర్రు ఆ రోజు? అది అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఏదో ఆపోజిట్ గా మాట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నట్టు కాదు, మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు, ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి ముగ్గురు. వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. రావద్దు, బయటికే రావద్దు. నేను అన్నా మమ్మీని చంపేసినావు కానీ నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుంది ఆమె. ఎంత ధైర్యం అసలు! ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే అంత ఈజీనా? మా అమ్మకి నడుం బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే, ఎంత జాలనిపించలే. మా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు వచ్చిర్రు కదా నేను వెళ్ళినప్పుడు, అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళలేదు. వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళి చూసి కొట్టేసిరు మమ్మీని. అంటే ఇంకో బెడ్రూమ్ లో ఉండే మమ్మీ, అంటే బెడ్రూమ్ లో ఉంటే వచ్చి మాట్లాడారంట. బెడ్రూమ్ లో అయితే బయటకి మేము అది కట్టుండే ఒకటి బయట బాల్కనీలా, అయితే సౌండ్స్ వినబడతాయి, మేము చేస్తే ఎవరైనా చూస్తారు తప్పు అవుతుంది అని చెప్పేసి ఎవరైనా పట్టుకుంటారని కిచెన్ లో తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. అసలు వాళ్ళు ఎవరు కొట్టడానికి? వాళ్ళ అమ్మ జోలికి పోతూ ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మా అక్కని తీసుకుపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది, మొత్తం ఇంట్లో పెట్టుకొని దాచిపెట్టుకున్నారు మా అక్కని. ఎట్లా దాచిపెట్టారు? అలాగే అసలు ఏం రూల్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శిక్ష పడాలి, అందరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి. నేను మాత్రం ఊరుకోను. ఒక నిండు ప్రాణం తీసిర్రు మొత్తం, ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసిర్రు. తెచ్చియగలరా? ఇప్పుడు నా అమ్మ నాకు కావాలి. నా వయసు ఎంత? 12 years. ఇప్పుడు నేను 8th class. ఇంత చిన్న వయసులో డాడీ పోయిన సంవత్సరం చచ్చిపోయిండు February 11 కి. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోయింది. నేను ఎవరితో ఉండాలి ఇప్పుడు? ఎవరు లేదు చూసుకునేట్టు. మమ్మీ వాళ్ళు చూసుకోరు కదా అందరు. మమ్మీ వాళ్ళకు ఉండే ప్రేమ వేరుంటది, బయట ఉండే వాళ్ళతో ప్రేమ వేరుంటది కదా. ఇంతైనా కన్న తల్లి అంటే ఎట్లా చూస్తుంది? మేము ఏం అన్యాయం చేసినాం అసలు ఆమెకి? ఆమె వెళ్ళిపోయిన రోజు కూడా మమ్మీ తీసుకొచ్చి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు, 10th class ఇప్పుడు నువ్వు చదవకపోతే నీ లైఫ్ స్మైల్ అయిపోతుంది, వద్దు అన్నది. ఒక్క మాట తిట్టలే, ఒక్కసారి కొట్టలేదు. మొన్న తెచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు మమ్మీ దాంట్లో ఏం చేయాలనిపించింది అంటే ఆమెకు పెళ్లి కావాలి, ఇప్పుడు ఆమెకు చదవద్దు, బయట సమాజం గురించి అవసరం లేదు, అమ్మ ఎటన్నా పోని, చెల్లి ఎటన్నా పోని, కుటుంబం ఎటన్నా పోని, ఇప్పుడు ఆయనే కావాలి ఇప్పుడు ఆమెకి. ఇప్పుడు ఆయన కావాలి అంటే అమ్మొద్దు, చుట్టాలొద్దు, ఎవరొద్దు. పిఎస్ కి ఫోన్ చేస్తా అంటే వద్దు. పిఎస్ కి ఫోన్ చేస్తే నిన్ను ఒకడేస్తారు, నన్ను ఒకడేస్తారు, ఇద్దరిని చంపేస్తారు. వద్దు పిఎస్ కి ఫోన్ చేయకు. నువ్వు పిఎస్ కి ఫోన్ చేయకని ఎంత భయపడిపించారు నన్ను, ఎంత మభ్య పెట్టిర్రు. వాళ్ళ చేతికి దొరకాలి, నేను వాళ్ళ చంపేదాకా వదిలిపెట్టా. నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు ఎవరు వాళ్ళు ఎవరు? పోనీ ఇక్కడ ఉంటున్న వాళ్ళ, మాకు పరిచయం ఉన్న వాళ్ళ అంటే ఒక మాట ఉంటది. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు మా రిలేటివ్స్ కాదు, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాదు. అసలు వాడు ఎవడో కూడా మధ్యలో ఒక్క ఖాళీ ఇన్స్టాలో రజకులం అనే స్టోరీ పెట్టుకున్నందుకు ఇవి పడిపోయింది దానికి. అంటే సాకలోళ్ళు వీళ్ళు, రజక దానికి అంటే ఇప్పుడు వాళ్ళు సాకలోడు, వీళ్ళు సాకలోడు అని పడిపోయింది. అసలు 10th చదువుదామని కానీ ఏమన్నా గోల్స్ కానీ లేవు ఆమెకి. ఆమెకున్నది ఒకటే గోల్, ఆమె పెళ్లి చేసుకొని అన్నతో పోవాలి. ఇది అమ్మడ
తనలాడుతుంటే కూడా ఏమంటుంది, ఇప్పుడు నువ్వు ఒకవేళ మమ్మీకి ఏదైనా జరిగింది అనుకో, నువ్వు పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటావా, పోలీసు వాళ్ళ ద్వారా అదేంటి హాస్టల్లో ఉంటావా? ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినాం అనుకో, మనల్ని చంపేస్తారు, మనల్ని ఉంచరు, మనల్ని ఏమైనా చేసి చంపేస్తారు అందరు. ఇప్పుడు మమ్మీ మొన్న కానిస్టేబుల్ పైన కేసు వేసింది కదా, తిట్టినాను సారు ఫుల్ గా. అయితే నేను అంటే నాకు అప్పుడు అమ్మ అట్లున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. నాకు కాలు చేతులు ఆడలే. అప్పుడు ఆమె ఏం చెప్తే అదే రైట్ అనుకున్నా. నేను అనుకున్నా అట్లనే సైలెంట్ కూర్చున్నా. అప్పుడు నేను 108 కూడా కాల్ చేసి ఉండే, కానీ వాళ్ళు కట్ చేసిర్రు. సార్ వాళ్ళు అన్నారు నువ్వు చేసినావా అని. నేను ప్రూఫ్ కూడా చూపిస్తా సార్, కావాలంటే పైకి రండి. పైన వాళ్ళ ఫోన్ నుంచి చేసిన అని కాలేజ్ తీసి ఎమర్జెన్సీ కావాలని దాన్ని ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు కాల్ కట్ చేసినట్టు కూడా చూపించింది. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే కట్ చేసిర్రు. సరే దేని గురించి అనుకుందాం, వాళ్ళు అసలు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేరు, ఏం అవసరం ఉంది అని. మొన్న ఎమ్మెల్యేనా సీఎమా అంత పనులు ఉన్నాయా బయట అన్నకి? అంటే సంథింగ్ ఏదో జరిగింది పిఎస్ లో ఆ రోజు, జరిగితేనే నన్ను వదిలేసారు, లేకపోతే ఎందుకు వదిలేస్తారు అసలు? నేను వదిలేయడానికి ఎవరు ఎంత కష్టపడి పట్టుకొచ్చినాం వాళ్ళని, ఎట్లా వదిలేస్తారు అంత ఈజీగా? వాడిని వదిలేస్తే వాడు ఇప్పుడు ఎంత ధైర్యం పోలీసులు వదిలేసిర్రు, పోలీసులు ఏమంటారు అనేసి ఇప్పుడు ఆ నిర్లక్ష్యంతోనే వాడు మా అమ్మని చంపిండు. ఇప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటది, అమ్మ లేదు, డాడీ లేడు, ఎట్లుంటది నాకు? వాళ్ళకైతే శిక్ష పడాలి, ఇదే నాకైతే నా కోరిక అయితే ఇదే, వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళు బయటికి రావద్దు అసలు. శివ అనే వ్యక్తి వచ్చిండే ఇంటికి, ఆనే వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చి అమ్మని బెదిరించిరంట. అంటే ఈ రోజు కోర్టుకి వెళ్లేది ఉండే మమ్మీ వాళ్ళు, కోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష పడుతుండే రోజు. అందుకనేసి ఆ భయం అయ్యి ఏం చేసిర్రు, బెదిరించిర్రు మమ్మీకి, నువ్వు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఒకవేళ మేము ఇట్లా చెప్పినాం అని చెప్తే చంపేస్తాం నిన్ను. అయితే అప్పుడు మమ్మీ ఏముందో తెలియదు మాకు. అయితే అప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్టు, నేను బయటకు పోయి వస్తుంటే అక్క బయటకు వచ్చి చూసింది, బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది మమ్మీ అని చెప్పింది. సరే అని చెప్పి నేను నమ్మిపోయినాక ఇంటికి వచ్చే వరకు మమ్మీ పరిస్థితి అసలు ఎంత చెప్పలేము. అసలు తలుచుకుంటేనే నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది, అంత దారుణంగా ఉంది, అంత దారుణంగా కొట్టి పడేసిర్రు. అంటే సుత్తతో ఫస్ట్ నెక్ దగ్గర సౌండ్ రావద్దనేసి ఇట్లా రిబ్బెన్ ఇంకా చున్ని ఆ రెండితో ఇట్లా చేసే వరకు మమ్మీ గొంతు రాలే. దెబ్బలు కొట్టిర్రు, ఇక సుత్త తీసుకుని ఇడ కొట్టిర్రు, చేతులతో కొట్టిర్రు, కింద వేసి కొట్టిర్రు, గోడలకు ఉంది కింద. మమ్మీ తల ఇట్లా కింద కొడితే ఆ బ్లడ్ అంతా కూడా కింద ఉంది, మొత్తం అచ్చులు ఉన్నాక దాని ఇద్దరు అంటే చంపింది ముగ్గురు. మా సిస్టర్ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేసిరు. లాస్ట్ సెకండ్ కూడా మమ్మీ బతికే ఉంది వాళ్ళు కొట్టినాక కూడా. అయితే అక్క నాతో వచ్చేసిందా బయటికి వచ్చినాక చనిపోయిందేమో అనుకుంటారు అందరు, చనిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. అక్క నాతో వచ్చేసింది, ఆయన కొడుతురని వదిలేసింది. వచ్చినాక వాళ్ళు ఏమనుకో చచ్చిపోయిందేమో అనుకోరు, కానీ ఇంటికి వచ్చి చూసే వారికి అమ్మ అట్లా పడిపోయి ఉంది, కాలు అటు ఇటు కదుతుంది. ఒక్కటేసారి షాక్ అయిపోయిన, అసలు నాకు ఏం చేయాలో అర్థం అయ్యలే. అప్పుడు పోయి మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ తల తీసిపోయి ఈడ పెట్టుకుని మమ్మీ ఏమైంది మమ్మీ, లేవు మమ్మీ ఏమైనా తాగిన ఏమైనా చేసుకుని ఎవరన్నా వచ్చి కొట్టిరా మమ్మీ, చెప్పు నోరు వస్తలేదు మమ్మీకి. ఆ రిబ్బన్ తో అట్లా చేసిరు కదా మొత్తం. మమ్మీకి మాట్లాడి కూడా అసలు ఇట్లా 6 గంటలు లేదు, అసలు ఒక్క అడుగురు రాలే మమ్మీ నోట్ల నుంచి, అంత దారుణంగా చేసిరు. అప్పటి వరకు మమ్మీ బతికే ఉంది. అయితే మా అక్క ఏం చేసింది, నేను అన్న పోయి అంబులెన్స్ కి ఫోన్ చేయపోవే అని నేను మా అక్క ఇట్లనే అన్నా. అమ్మ పోయి ఫోన్ చేయపో అంటే ఆమె పోలేదు. మా మమ్మీ తల కింద పెట్టేసి ఉరికినా నేను. ఎదురుగా ఒక ఆమె ఉంటది, ఒక అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపని అడిగిన, వాళ్ళ పాపని ఏమైనా మీ మమ్మీ ఫోన్ ఉందా అంటే మా మమ్మీ లేదక్క బయటకు వెళ్ళింది అని చెప్పింది. పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరకు పోయి ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఎవరు అంబులెన్స్ కాల్ చేసాం, మమ్మీ ఇట్లా కింద పడిపోయి ఉందంటే మేము వచ్చే వరకే అని చెప్పినాం. చెప్పేసరికి ఆంటీ వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ అని చెప్పారు. తొందరగా అటు ఇంకొక ఇల్లు ఉంటది, అంటే ఇట్లా వచ్చే ఎంట్రీలా ఆంటీ వాళ్ళ దగ్గరకు ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని నేను 108 కి కాల్ చేసి ఉండే, కట్ చేసిరు వాళ్ళు. తర్వాత అక్క నా దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసింది, ఇట్లా మమ్మీ కొట్టుకుంటుంది అంటే. ఇప్పుడు ఆయన క్లూ ఇచ్చింది కదా, మమ్మీ ఇట్లా కొట్టుకుంటుంది, నువ్వు తొందర రా. అటాక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించిన తర్వాత నేను అక్క వాళ్ళు ఉన్నారా, అక్క వాళ్ళ ఇంటికి పోయినా. ఎందుకంటే నాకు మమ్మీ చూస్తే భయం అవుతుంది. వాళ్ళు ఏం చెప్పి నువ్వు ఇంట్లోకి రాకు, నువ్వు చిన్నపిల్లవు చూస్తే భయపడతావు అని ఎంత మభ్య పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపించారు. సరే ఏం కాదనుకో నేను కూడా పోయినాక మమ్మీ డ్యూటీ చున్నితోనే నెక్ దగ్గర ఇంకా గట్టిగా, అంటే అప్పటికి మమ్మీ లేచి కూర్చుంది, పండుకున్నది కాస్త లేచి కూర్చుంది. మేము అప్పుడు కొంత వాళ్ళు రాకముందు చూసినప్పుడు లేచి కూర్చొని ఇట్లా పట్టుకుంది. అంటే మమ్మీకి తెలుస్తుంది నొప్పి, వెనకాల ఇక్కడ చనిపోతుందేమో అనే స్పాట్ లా ఇడ కొట్టిర్రు.
కానీ సరిగ్గా తలగలేదు ఆ దెబ్బ. అంటే మమ్మీ చనిపోలేదు ఇంకా, ఇట్లా 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 ఏమో అంటుంది. నాకు అర్థం కాలేదు. మమ్మీ వేస్తే భయం అయింది నాకు. సుత్తతో కొడితే మమ్మీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా మమ్మీ కొనువు పెడుతూనుంటే లాస్ట్ కి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక వాళ్ళు అందరు కలిసి, మా అక్క, నా సిస్టర్, ఓన్ సిస్టర్ ఏం చేసింది, ఆయనకి చున్నీ ఇచ్చింది. ఆయనకి చున్నీ ఇచ్చి మా అమ్మ కూర్చుంది కదా, మెడకేసేసి గట్టి గుంజిరు, బలవంతేసి ముగ్గురు. ఇంకుంటదా, ఇప్పటికే అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొట్టిర్రు, మళ్ళొచ్చి గొంతు విసికిర్రు. ఇంకా అమ్మ ఎట్లా బతుకుద్ది? అసలు పోలీస్ వాళ్ళు రిమైండ్ల నుంచి ఎందుకు వదిలేసిర్రు? అసలు వాళ్ళు ఎందుకు వదిలేరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మ కావాలి. ఇప్పుడు తెచ్చిస్తారా సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు తెచ్చిస్తారా? పోనీ ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు నా అమ్మను? ఎంత నిర్లక్ష్యం చేసిర్రు అని ఎందుకు వదిలిపెట్టిర్రు? అసలు ఆయనకి శిక్ష పడాలి. అసలు బయటికి రావద్దు. 16 years. ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు 10th ఇంకా కంప్లీట్ కాదు. ఇప్పుడే 9th కంప్లీట్ 10th లోకి వెళ్ళింది. ఆమె ఈ ఏజ్ లో ఉన్నప్పుడే ఇంత చేసిందంటే, ఆయన ఎంత ప్రిప్లాన్ గా మమ్మల్ని ఇంత కొట్టి ఇట్లా చంపేసిందంటే, ఆయన ఇంకెంత మందిని చంపుంటాడు వాళ్ళ ఊర్లో. ఎన్ని కేసులు ఉంటాయి ఆయన పైన. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గలీజ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి మా అమ్మని కొట్టి నా ముందే వచ్చి నాతో ఎంత మాట్లాడారు. మేము అమ్మకి ఏం కాదు, మేము చూసుకుంటాం మేము మమ్మీని, మా మమ్మీకి ఏం కాదు, మాది. తెలుసు మమ్మీ ఏమని అన్నామంటే వెళ్ళిపోతుంది, నిందలేస్తుంది మనుషుల పైన ఏమనక ముందుకే. అట్లనే మమ్మీ లైట్ తీసుకుంది, నువ్వు ఏమన్నా చేసుకోవాలి, కానీ పరువు మాత్రం తీయకు అని చెప్పింది. అయినా కూడా ఇన్లేదు, తీసింది. మొన్న పోయింది, చూసే రోజు వెళ్ళిపోయింది. మొన్న తెచ్చినప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఇట్లా చంపేద్దాం అనేసి. అంటే చంపేసి ఇప్పుడు అడ్డుండదు కదా వాళ్ళకి, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం ఇప్పుడు మమ్మీని చంపేసారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది ఒక మనిషి ప్రాణం తీయడానికి? అసలు వాళ్ళు ఎవరు? ఒక 8 నెలలు పరిచయమైన వాళ్ళ కోసం 9 నెలలు కని మోసిన అమ్మని చంపిపించింది. ఎంత దుర్మార్గురాలు! అమ్మ కన్న తల్లిని చంపిపించింది. నేను పోయి మాట్లాడినా, ఫోన్ తీసుకొచ్చినాక. ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ తీసుకొచ్చినాం మేము. పోయి ఆడ కూర్చుంటే మాట్లాడినా, నువ్వు నిజం చెప్పే నువ్వే కానీ అమ్మని చంపించింది అంటే ఒక్క మాట. అసలు లిప్స్ కదిలిపోయి కూడా కనిపిస్తుంది. అట్లా కిందకి వేసేసి కూర్చుంది సైలెంట్ గా. అంటే ఇప్పుడు ఆమె చేసిందనే కదా. వాళ్ళ తమ్ముడిని దొరకబట్టిరు, వాడు వెళ్ళిపోతుంటే అని పట్టుకొని వచ్చి అని లేచిర్రు. తమ్ముడు, అబ్బాయి, మీ సిస్టర్ ముగ్గురు కలిసి చేశారా? అయితే వాళ్ళ తమ్ముడు దొరికి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ కొట్టిర్రు. సార్ వాళ్ళు కొట్టిర్రు, అంటే దాంతో రబ్బర్ దాంతో కొట్టిర్రు. కొట్టిన తర్వాత ఏం చేసిర్రు, స్టేషన్ లో రాత్రి కొట్టినాక వాడిని తీసుకుపోయి అందులో వేసేసిర్రు. వాడు ఇట్లా కాలు మీద ఇట్లా, అంటే కింద నార్మల్ ఉంటాయి టైల్స్ ఉంటాయి, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా చెయ్యి పెట్టుకొని ఇట్లా కాలు ఊక్కుంటున్నాడు వాడు. అంటే అంత ఒక మనిషిని చంపి అంత ధైర్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు అంటే భయం లేదు. అయినా వాళ్ళు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? లేరు, ఇప్పుడు పట్టుకున్నారు జస్ట్ నవ్వు. మొన్న వదిలేసిర్రు, ఆ శివ అనే వ్యక్తిని వదిలేసిర్రు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ చనిపోయింది. నాకు అమ్మని తెచ్చియాలి ఇప్పుడు సార్ వాళ్ళు. ఎందుకు వదిలేసిర్రు? వాళ్ళు వదిలేసినందుకు ఇప్పుడు ఆయన లోపల ఇప్పుడు మా అమ్మ చనిపోతుండే కదా. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే మా మమ్మీ ఇట్లా ఎందుకు చనిపోతుండే? మా అమ్మ ఎట్లా చనిపోతుండే? కోర్టుకి వెళ్ళి ఆయనకు శిక్ష పడుతుండే. ఈ రోజు అసలు ఎందుకు వదిలేసిర్రు? ఆ రోజు అది అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఏదో ఆపోజిట్ గా మాట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నట్టు కాదు, మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి ముగ్గురు. వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. రావద్దు, వాళ్ళు బయటికే రావద్దు. నేను అన్నా మమ్మీని చంపేసినావు కానీ నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుంది ఆమె. ఎంత ధైర్యం! అసలు ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే? అంత ఈజీనా? మా అమ్మకి నడుం బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే, ఎంత జాలనిపించలే. మా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు వచ్చిరు కదా నేను వెళ్ళినప్పుడు, అప్పుడు ఇట్లోనే ఉన్నట్టున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళలేదు, వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళి చూసి కొట్టేసిరు మమ్మీని. అంటే ఇంకో బెడ్రూమ్ లో ఉండే మమ్మీ. అంటే బెడ్రూమ్ లో ఉంటే వచ్చి మాట్లాడారంట. బెడ్రూమ్ లో అయితే బయటకి మేము అది కట్టుండే ఒకటి బయట బాల్కనీలా. అయితే సౌండ్స్ వినబడతాయి, మేము చేస్తే ఎవరైనా చూస్తారు, తప్పు అవుతుంది అని చెప్పేసి ఎవరైనా పట్టుకుంటారని కిచెన్ లోకి తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. అసలు వాళ్ళు ఎవరు కొట్టడానికి? వాళ్ళ అమ్మ జోలికి పోతూ ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మా అక్కని తీసుకుపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. మొత్తం ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టుకున్నారు మా అక్కని. ఎట్లా దాచిపెట్టారు? అలాగే అసలు ఏం రూల్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శిక్ష పడాలి.
అబ్బాయి వాళ్ళ అందరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి. నేను మాత్రం ఊరుకోను. ఒక నిండు ప్రాణం తీసిర్రు మొత్తం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసిర్రు. తెచ్చేయగలరా? ఇప్పుడు నా అమ్మ నాకు కావాలి. నా వయసు ఎంత? 12 years. ఇప్పుడు నేను 8th class. ఇంత చిన్న వయసులో డాడీ పోయిన సంవత్సరం చచ్చిపోయిండు February 11కి. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోయింది. నేను ఎవరితో ఉండాలి ఇప్పుడు? ఎవరు లేదు చూసుకునేట్టు. మమ్మీ వాళ్ళు చూసుకోరు కదా అందరు. మమ్మీ వాళ్ళకు ఉండే ప్రేమ వేరుంటది, బయట ఉండే వాళ్ళతో ప్రేమ వేరుంటది కదా. ఇంతైనా కన్న తల్లి అంటే ఎట్లా చూస్తుంది? మేము ఏం అన్యాయం చేసినాం అసలు ఆమెకి? ఆమె వెళ్ళిపోయిన రోజు కూడా మమ్మీ తీసుకొచ్చి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. 10th class ఇప్పుడు నువ్వు చదవకపోతే నీ లైఫ్ స్మైల్ అయిపోతుంది. వద్దు అన్నది. ఒక్క మాట తిట్టలే, ఒక్కసారి కొట్టలేదు. మొన్న తెచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు మమ్మీని అట్లా ఏం చేయాలనిపించింది అంటే ఆమెకు పెళ్లి కావాలి. ఇప్పుడు ఆమెకు చదవద్దు, బయట సమాజం గురించి అవసరం లేదు. అమ్మ ఎటన్నా పోని, చెల్లి ఎటన్నా పోని, కుటుంబం ఎటన్నా పోని, ఇప్పుడు ఆనే కావాలి. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఆనే కావాలి. అంటే అమ్మొద్దు, చుట్టాలొద్దు, ఎవ్వరొద్దు. PS కి ఫోన్ చేస్తా అంటే వద్దు. PS కి ఫోన్ చేస్తే నిన్ను ఒకడేస్తారు, నన్ను ఒకడేస్తారు, ఇద్దరిని చంపేస్తారు. వద్దు. PS కి ఫోన్ చేయకు. నువ్వు PS కి ఫోన్ చేయకని ఎంత భయపడిపించారు నన్ను, ఎంత మభ్య పెట్టిర్రు. వాళ్ళ చేతికి దొరకాలి. నేను వాళ్ళ చంపేదాకా వదిలిపెట్ట. నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు ఎవరు వాళ్ళు ఎవరు? పోనీ ఇక్కడ ఉంటున్న వాళ్ళ, మాకు పరిచయం ఉన్న వాళ్ళ అంటే ఒక మాట ఉంటది. వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు మా రిలేటివ్స్ కాదు, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాదు. అసలు వాడు ఎవడో కూడా మధ్యలో ఒక్క ఖాళీ ఇన్స్టాలో రజకులం అనే స్టోరీ పెట్టుకున్నందుకు ఇవ్వ పడిపోయింది దానికి. అంటే సాకలోళ్ళు వీళ్ళు రజక దానికి అంటే ఇప్పుడు వాళ్ళు సాకలోడు, వీళ్ళు సాకలోడు అని పడిపోయింది. అసలు 10th చదువుదామని కానీ ఏమన్నా గోల్స్ కానీ లేవు ఆమెకి. ఆమెకున్నది ఒకటే గోల్, ఆమె పెళ్లి చేసుకొని అన్నతో పోవాలి. ఇది అమ్మడ తనలాడుతుంటే కూడా ఏమంటుంది? ఇప్పుడు నువ్వు ఒకవేళ మమ్మీకి ఏదైనా జరిగింది అనుకో, నువ్వు పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉంటావా, పోలీసు వాళ్ళ ద్వారా హాస్టల్లో ఉంటావా? ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినాం అనుకో, మనల్ని చంపేస్తారు, మనల్ని ఉంచరు, మనల్ని ఏమైనా చేసి చంపేస్తారు అందరు. ఇప్పుడు మమ్మీ మొన్న కానిస్టేబుల్ పైన కేసు వేసింది కదా, తిట్టినాడు సారు ఫుల్. అయితే నేను అంటే నాకు అప్పుడు అమ్మ అట్లున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలే. అసలు నాకు కాలు చేతులు ఆడలే. అప్పుడు ఆమె ఏం చెప్తే అదే రైట్ అనుకున్నాను. అనుకుని అట్లనే సైలెంట్ కూర్చున్నా. అప్పుడు నేను 108 కూడా కాల్ చేసి ఉండే, కానీ వాళ్ళు కట్ చేసిరు. సార్ వాళ్ళు అన్నారు నువ్వు చేసినావా అని. నేను ప్రూఫ్ కూడా చూపిస్తా సార్, కావాలంటే పైకి రండి. పైన వాళ్ళ ఫోన్ నుంచి చేసిన అని కాలేజ్ తీసి ఎమర్జెన్సీ కావాలని దాన్ని ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు కాల్ కట్ చేసినట్టు కూడా చూపించింది. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే కట్ చేసిర్రు. సరే దేని గురించి అనుకుందాం, వాళ్ళు అసలు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేరు? ఏం అవసరం ఉంది? అని మొన్న ఎమ్మెల్యేనా సీఎమా అంత పనులు ఉన్నాయా బయటకి? అంటే సంథింగ్ ఏదో జరిగింది PS లో. ఆ రోజు జరిగితేనే నన్ను వదిలేసారు, లేకపోతే ఎందుకు వదిలేస్తారు? అసలు ఆయన వదిలేయడానికి ఎవరు? ఎంత కష్టపడి పట్టుకొచ్చినాం వాళ్ళని, ఎట్లా వదిలేస్తారు అంత ఈజీగా? వాడిని వదిలేస్తే వాడు ఇప్పుడు ఎంత ధైర్యం పోలీసులు వదిలేసిర్రు, పోలీసులు ఏమనరు అనేసి ఇప్పుడు ఆ నిర్లక్ష్యంతోనే వాడు మా అమ్మని చంపిండు. ఇప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటది. అమ్మ లేదు, డాడీ లేడు, ఎట్లుంటది నాకు? వాళ్ళకైతే శిక్ష పడాలి. ఇదే నాకైతే నా కోరిక అయితే ఇదే, వాళ్ళకి శిక్ష పడాలి. వాడు బయటికి రావద్దు. అసలు శివ అనే వ్యక్తి వచ్చిండే ఇంటికి, ఆనే వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చి అమ్మని బెదిరించిరంట. అంటే ఈ రోజు కోర్టుకి వెళ్ళేది ఉండే. మమ్మీ వాళ్ళు కోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష పడుతుండే రోజు. అందుకనేసి ఆ భయం అయ్యి ఏం చేసిర్రు, బెదిరించిర్రు మమ్మీకి, నువ్వు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఒకవేళ మేము ఎట్లా చెప్పినాం అని చెప్తే చంపేస్తాం నిన్ను. అయితే అప్పుడు మమ్మీ ఏముందో తెలియదు మాకు. అయితే అప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్టు నేను బయటకు పోయి వస్తుంటే అక్క బయటకు వచ్చి చూసింది. బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది మమ్మీ అని చెప్పింది. సరే అని చెప్పి నేను నమ్మిపోయినాక ఇంటికి వచ్చే వరకు మమ్మీ పరిస్థితి అసలు ఎంత చెప్పలేము. అసలు తలుచుకుంటేనే నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది. అంత దారుణంగా ఉంది, అంత దారుణంగా కొట్టి పడేసిర్రు. అంటే సుత్తతో ఫస్ట్ నెక్ దగ్గర సౌండ్ రావద్దనేసి ఇట్లా రిబ్బెన్ ఇంకా చున్ని ఆ రెండితో ఇట్లా చేసే వరకు మమ్మీ గొంతు రాలే. దెబ్బలు కొట్టిర్రు, ఇక సుత్త తీసుకుని ఏడో కొట్టిర్రు, చేతులతో కొట్టిర్రు, కిందేసి కొట్టిర్రు, గోడలకు ఉంది కింద. మమ్మీ తల ఇట్లా కింద కొడితే ఆ బ్లడ్ అంతా కూడా కింద ఉంది మొత్తం. అచ్చులు ఉన్నాక ఇద్దరు అంటే చంపింది ముగ్గురు. మా సిస్టర్ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేసిరు. లాస్ట్ సెకండ్ కూడా మమ్మీ బతికే ఉంది వాళ్ళు కొట్టినాక కూడా. అయితే అక్క నాతో వచ్చేసిందా బయటికి వచ్చినాక చనిపోయిందేమో అనుకుంటారు అందరు. చనిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. అక్క నాతో వచ్చేసింది, ఆయన కొడుతురు అని వదిలేసింది. వచ్చినాం
వచ్చినాక వాళ్ళు ఏమనుకో చచ్చిపోయిందేమో అనుకోరు. కానీ ఇంటికి వచ్చి చూసే వారికి అమ్మ అట్లా ఇట్లా పడిపోయి ఉంది, ఇట్లా పడిపోయి ఉంది, కాలు అటు ఇటు కదుతుంది. ఒక్కటేసారి షాక్ అయిపోయిన, అసలు నాకు ఏం చేయాలో అర్థం అయ్యలేదు. అప్పుడు పోయి మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ తల తీసిపోయి ఈడ పెట్టుకుని మమ్మీ ఏమైంది మమ్మీ, లేవు మమ్మీ, ఏమైనా తాగిన ఏమైనా చేసుకుని ఎవరన్నా వచ్చి కొట్టిరా మమ్మీ, చెప్పు మమ్మీ. నోరు వస్తలేదు మమ్మీకి. ఆ రిబ్బన్ తో అట్లా చేసిరు కదా మొత్తం. మమ్మీకి మాట్లాడి కూడా అసలు ఇట్లా 6 గంటలు లేదు, అసలు ఒక్క అడుగు రాలే మమ్మీ నోట్ల నుంచి. అంత దారుణంగా చేసిరు. అప్పటి వరకు మమ్మీ బతికే ఉంది. అయితే మా అక్క ఏం చేసింది, నేను అన్న పోయి అంబులెన్స్ కి ఫోన్ చేయపోవే అని నేను మా అక్క ఇట్లనే అన్నా. అమ్మ పోయి ఫోన్ చేయపో అంటే ఆమె పోలేదు. మా మమ్మీ తల కింద పెట్టేసి ఉరికినా నేను. ఎదురుగా ఒక ఆమె ఉంటది, ఒక అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపని అడిగిన. వాళ్ళ పాపని ఏమన్నా మీ మమ్మీ ఫోన్ ఉందా అంటే, మా మమ్మీ లేదు అక్క బయటకు వెళ్ళింది అని చెప్పింది. పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఎవరు అంబులెన్స్ కాల్ చేసాం, మమ్మీ ఇట్లా కింద పడిపోయి ఉందంటే మేము వచ్చే వరకే అని చెప్పినాం. చెప్పేసరికి ఆంటీ వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ అని చెప్పారు. తొందరగా అటు ఇంకొక ఇల్లు ఉంటది అంటే ఇట్లా వచ్చే ఎంట్రీలా. ఆంటీ వాళ్ళ దగ్గరకు ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని నేను 108 కి కాల్ చేసి ఉండే, కట్ చేసిరు వాళ్ళు. తర్వాత అక్క నా దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసింది. ఇట్లా మమ్మీ కొట్టుకుంటుంది అంటే, ఇప్పుడు ఆయన క్లూ ఇచ్చింది కదా, మమ్మీ ఇట్లా కొట్టుకుంటుంది, నువ్వు తొందర రా. అటాక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించిన తర్వాత నేను అక్క వాళ్ళు ఉన్నారా, అక్క వాళ్ళ ఇంటికి పోయినా. ఎందుకంటే నాకు మమ్మీ చూస్తే భయం అవుతుంది. వాళ్ళు ఏం చెప్పి, నువ్వు ఇంట్లోకి రాకు, నువ్వు చిన్నపిల్లవు చూస్తే భయపడతావు అని ఎంత మభ్య పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపించారు. సరే ఏం కాదనుకో నేను కూడా పోయినాక మమ్మీ డ్యూటీ చున్నితోనే నెక్ దగ్గర ఇంకా గట్టిగా, అంటే అప్పటికి మమ్మీ లేచి కూర్చుంది. పండుకున్నది కాస్త లేచి కూర్చుంది. మేము అప్పుడు కొంత వాళ్ళు రాకముందు చూసినప్పుడు లేచి కూర్చొని ఇట్లా పట్టుకుంది. అంటే మమ్మీకి తెలుస్తుంది నొప్పి. వెనకాల ఇక్కడ చనిపోతుందేమో అనే స్పాట్ లా ఇడ కొట్టిర్రు, కానీ సరిగ్గా తలగలేదు ఆ దెబ్బ. అంటే మమ్మీ చనిపోలేదు, ఇంకా ఇట్లా ఏమో అంటుంది. నాకు అర్థం కాలేదు. మమ్మీ వేస్తే భయం అయింది నాకు. సుత్తతోని కొడితే మమ్మీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా మమ్మీ కొనుగు పెడుతోనుంటే లాస్ట్ కి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక వాళ్ళు అందరు కలిసి, మా అక్క నా సిస్టర్ ఓన్ సిస్టర్ ఏం చేసింది, ఆయనకి చున్నీ ఇచ్చి మా అమ్మ కూర్చుంది కదా మెడకేసేసి గట్టి గుంజిరు, బలవంతేసి ముగ్గురు. ఇంకుంటదా ఇప్పటికే అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొట్టిర్రు, మళ్ళొచ్చి గొంతు విసికిర్రు. ఇంకా అమ్మ ఎట్లా బతుకుద్ది? అసలు పోలీసు వాళ్ళు రిమైండ్ల నుంచి ఎందుకు వదిలేసిర్రు? అసలు వాళ్ళు ఎందుకు వదిలేరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మ కావాలి, ఇప్పుడు తెచ్చిస్తారా సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు తెచ్చిస్తారా? పోనీ ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు నా అమ్మను? ఎంత నిర్లక్ష్యం చేసిర్రు అని ఎందుకు వదిలిపెట్టిర్రు? అసలు ఆయనకి శిక్ష పడాలి. అసలు బయటికి రావద్దు. 16 years. ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు 10th ఇంకా కంప్లీట్ కాదు. ఇప్పుడే 9th కంప్లీట్ 10th లోకి వెళ్ళింది. ఆమె ఈ ఏజ్ లో ఉన్నప్పుడే ఇంత చేసిందంటే, ఆయన ఎంత ప్రిప్లాన్డ్ గా మమ్మీని ఇంత కొట్టి ఇట్లా చంపేసిందంటే, ఆయన ఇంకెంత మందిని చంపుంటాడు వాళ్ళ ఊర్లో. ఎన్ని కేసులు ఉంటాయి ఆయన పైన. అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గలీజ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి మా అమ్మని కొట్టి నా ముందే వచ్చి నాతో ఎంత మాట్లాడారు. మీ మమ్మీకి ఏం కాదు, మేము చూసుకుంటాం మీ మమ్మీని, మా మమ్మీకి ఏం కాదు, మాది తెలుసు. మమ్మీ ఏమని అన్నామంటే వెళ్ళిపోతుంది, నిందలేస్తుంది మనుషుల పైన ఏమనక ముందుకే. అట్లనే మమ్మీ లైట్ తీసుకుంది, నువ్వు ఏమన్నా చేసుకోవాలి, కానీ పరువు మాత్రం తీయకు అని చెప్పింది. అయినా కూడా ఇనలేదు, తీసింది. మొన్న పోయింది, చూసే రోజు వెళ్ళిపోయింది. మొన్న తెచ్చినప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఇట్లా చంపేద్దాం అనేసి. అంటే చంపేసి ఇప్పుడు అడ్డుండదు కదా వాళ్ళకి, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం ఇప్పుడు మమ్మీని చంపేసారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది ఒక మనిషి ప్రాణం తీయడానికి? అసలు వాళ్ళు ఎవరు? ఒక 8 నెలలు పరిచయమైన వాళ్ళ కోసం 9 నెలలు కని మోసిన అమ్మని చంపిపించింది. ఎంత దుర్మార్గురాలు! అమ్మ కన్న తల్లిని చంపిపించింది. నేను పోయి మాట్లాడినా, ఫోన్ తీసుకొచ్చినాక. ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ తీసుకొచ్చినాం మేము. పోయి ఆడ కూర్చుంటే మాట్లాడినా, నువ్వు నిజం చెప్పాను, నువ్వే కానీ అమ్మని చంపించింది అంటే ఒక్క మాట. అసలు లిప్స్ కదిలిపోయి కూడా కనిపిస్తుంది. అట్లా కిందకి వేసేసి కూర్చుంది సైలెంట్ గా. అంటే ఇప్పుడు ఆమె చేసిందనే కదా. వాళ్ళ తమ్ముడిని దొరకబట్టిరు, వాడు వెళ్ళిపోతుంటే అని పట్టుకొని వచ్చి అని లేచిర్రు. తమ్ముడు అబ్బాయి మీ సిస్టర్ ముగ్గురు కలిసి చేశారా? అయితే వాళ్ళ తమ్ముడు దొరికి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ కొట్టిర్రు. సార్ వాళ్ళు కొట్టిర్రు, అంటే దాంతో రబ్బర్ దాంతో కొట్టిర్రు. కొట్టిన తర్వాత ఏం చేసిర్రు, స్టేషన్ లో రాత్రి కొట్టినాక వాడిని తీసుకుపోయి అందులో వేసేసిర్రు. వాడు ఇట్లా కాలు మీద ఇట్లా
అంటే కింద నార్మల్ ఉంటాయి, టైల్స్ ఉంటాయి. ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇంత చెయ్యి పెట్టుకొని ఇట్లా కాలు ఊపుకుంటున్నాడు వాడు. అంటే అంత ఒక మనిషిని చంపి అంత ధైర్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు అంటే భయం లేదు, అయినా వాళ్ళు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? లేరు, ఇప్పుడు పట్టుకున్నారు జస్ట్ నవ్వు. మొన్న వదిలేసిర్రు, ఆ శివ అనే వ్యక్తిని వదిలేసిర్రు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, నాకు అమ్మని తెచ్చియాలి ఇప్పుడు సార్ వాళ్ళు. ఎందుకు వదిలేసిర్రు? వాళ్ళు వదిలేసినందుకు ఇప్పుడు ఆయన లోపల అంటే ఇప్పుడు మా అమ్మ చనిపోతుండే కదా. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే మా మమ్మీ ఇట్లా ఎందుకు చనిపోతుండే? మా అమ్మ ఎట్లా చనిపోతుండే? కోర్టుకి వెళ్ళి ఆయనకు శిక్ష పడుతుండే. ఈ రోజు అసలు ఎందుకు వదిలేసిరు? ఆ రోజు అది అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఏదో ఆపోజిట్ గా మాట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నట్టు కాదు, మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి ముగ్గురు. వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. వాళ్ళు బయటికే రావద్దు. నేను అన్నా మమ్మీని చంపేసినావు కదా, నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుందామె. ఎంత ధైర్యం! అసలు ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే? అంత ఈజీనా? మా అమ్మకి నడుం బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే, ఎంత జాలనిపించలే. మా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు కదా నేను వెళ్ళినప్పుడు, అప్పుడు ఇట్లోనే ఉన్నట్టున్నారు. వాళ్ళు బయటకు వెళ్ళలేదు, వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళిన చూసి కొట్టేసిరు మమ్మీని. అంటే ఇంకో బెడ్రూమ్ లో ఉండే మమ్మీ, అంటే బెడ్రూమ్ లో ఉంటే వచ్చి మాట్లాడారంట. బెడ్రూమ్ లో అయితే బయటకి మేము అది కట్టుండే ఒకటి బయట బాల్కనీలా, అయితే సౌండ్ చిన్నపడతాయి. మేము చేస్తే ఎవరైనా చూస్తారు, తప్పు అవుతుంది అని చెప్పేసి ఎవరైనా పట్టుకుంటారని కిచెన్ లోకి తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. అసలు వాళ్ళు ఎవరు కొట్టడానికి? వాళ్ళ అమ్మ జోలికి పోతూ ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మా అక్కని తీసుకుపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. మొత్తం ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టుకున్నారు మా అక్కని. ఎట్లా దాచిపెడతారు? అలాగే అసలు ఏం రూల్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అందరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి. నేను మాత్రం ఊరుకోను. ఒక నిండు ప్రాణం తీసిర్రు మొత్తం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసిర్రు. తెచ్చేయగలరా? ఇప్పుడు నా అమ్మ నాకు కావాలి. నా వయసు ఎంత? 12 years. ఇప్పుడు నేను 8th class. ఇంత చిన్న వయసులో డాడీ పోయిన సంవత్సరం చచ్చిపోయిండు February 11కి. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోయింది. నేను ఎవరితో ఉండాలి? ఇప్పుడు ఎవరు లేదు చూసుకునే. మమ్మీ వాళ్ళు చూసుకోరు కదా అందరు. మమ్మీ వాళ్ళకు ఉండే ప్రేమ వేరుంటది, బయట ఉండే వాళ్ళతో ప్రేమ వేరుంటది కదా. ఇంతైనా కన్న తల్లి అంటే ఎట్లా చూస్తుంది? మేము ఏం అన్యాయం చేసినాం అసలు ఆమెకి? ఆమె వెళ్ళిపోయిన రోజు కూడా మమ్మీ తీసుకొచ్చి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. 10th class ఇప్పుడు నువ్వు చదవకపోతే నీ లైఫ్ స్మైల్ అయిపోతుంది, వద్దు అన్నది. ఒక్క మాట తిట్టలే, ఒక్కసారి కొట్టలేదు. మొన్న తెచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు మమ్మీని అట్లా ఏం చేయాలనిపించింది అంటే ఆమెకు పెళ్లి కావాలి. ఇప్పుడు ఆమెకు చదవద్దు, బయట సమాజం గురించి అవసరం లేదు. అమ్మ ఎటన్నా పోని, చెల్లి ఎటన్నా పోని, కుటుంబం ఎటన్నా పోని, ఇప్పుడు ఆయనే కావాలి. ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఆయన కావాలి. అంటే అమ్మొద్దు, చుట్టాలొద్దు, ఎవరొద్దు. PS కి ఫోన్ చేస్తా అంటే వద్దు. PS కి ఫోన్ చేస్తే నిన్ను ఒకడేస్తారు, నన్ను ఒకడేస్తారు, ఇద్దరిని చంపేస్తారు. వద్దు PS కి ఫోన్ చేయకు. నువ్వు PS కి ఫోన్ చేయకని ఎంత భయపడిపించారు నన్ను, ఎంత మభ్య పెట్టిర్రు. వాళ్ళ చేతికి దొరకాలి, నేను వాళ్ళ చంపేదాకా వదిలిపెట్ట. నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు ఎవరు వాళ్ళు ఎవరు? పోనీ ఇక్కడ ఉంటున్న వాళ్ళ, మాకు పరిచయం ఉన్న వాళ్ళ అంటే ఒక మాట ఉంటది. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు మా రిలేటివ్స్ కాదు, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాదు. అసలు వాడు ఎవడో కూడా మధ్యలో ఒక్క ఖాళీ ఇన్స్టాలో రజకులం అనే స్టోరీ పెట్టుకున్నందుకు ఇవ్వ పడిపోయింది దానికి. అంటే సాకలోళ్ళు వీళ్ళు, రజక దానికి అంటే ఇప్పుడు వాళ్ళు సాకలోడు, వీళ్ళు సాకలోడు అని పడిపోయింది. అసలు 10th చదువుదామని కానీ ఏమన్నా గోల్స్ కానీ లేవు ఆమెకి. ఆమెకున్నది ఒకటే గోల్, ఆమె పెళ్లి చేసుకొని అన్నతో పోవాలి. ఇది అమ్మడ తనలాడుతుంటే కూడా ఏమంటుంది? ఇప్పుడు నువ్వు ఒకవేళ మమ్మీకి ఏదైనా జరిగింది అనుకో, నువ్వు పెద్దమ్మోళ్ళ దగ్గర ఉంటావా, పోలీసు వాళ్ళ దగ్గర హాస్టల్లో ఉంటావా? ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినాం అనుకో, మనల్ని చంపేస్తారు, మనల్ని ఉంచరు, మనల్ని ఏమైనా చేసి చంపేస్తారు అందరు. ఇప్పుడు మమ్మీ మొన్న కానిస్టేబుల్ పైన కేసు వేసింది కదా, తిట్టినాడు సారు ఫుల్. అయితే నేను అంటే నాకు అప్పుడు అమ్మ అట్లున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలే. అసలు నాకు కాలు చేతులు ఆడలే. అప్పుడు ఆమె ఏం చెప్తే అదే రైట్ అనుకున్నాను. నేను అట్లనే సైలెంట్ కూర్చున్నా. అప్పుడు నేను 108 కూడా కాల్ చేసి ఉండే, కానీ వాళ్ళకి వచ్చేసిరు. సార్ వాళ్ళు అన్నారు
నువ్వు చేసినావా అని. నేను ప్రూఫ్ కూడా చూపిస్తా సార్, కావాలంటే పైకి రండి. పైన వాళ్ళ ఫోన్ నుంచి చేసిన అని కాలేజ్ తీసి ఎమర్జెన్సీ కాల్ దాన్ని ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు కాల్ కట్ చేసినట్టు కూడా చూపించింది. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే కట్ చేసిర్రు. సరే దేని గురించి అనుకుందాం, వాళ్ళు అసలు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేరు, ఏం అవసరం ఉంది అని. మొన్న ఎమ్మెల్యేనా సీఎమా అంత పనులు ఉన్నాయా బయట అన్నకి? అంటే సంథింగ్ ఏదో జరిగింది పిఎస్ లో ఆ రోజు, జరిగితేనే నన్ను వదిలేసారు, లేకపోతే ఎందుకు వదిలేస్తారు అసలు? నేను వదిలేయడానికి ఎవరు ఎంత కష్టపడి పట్టుకొచ్చినాం వాళ్ళని, ఎట్లా వదిలేస్తారు అంత ఈజీగా? వాడిని వదిలేస్తే వాడు ఇప్పుడు అంత ధైర్యం పోలీసులు వదిలేసారు, పోలీసులు ఏమనరు అనేసి ఇప్పుడు ఆ నిర్లక్ష్యంతోనే వాడు మా అమ్మని చంపిండు. ఇప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటది, అమ్మ లేదు డాడీ లేడు, ఎట్లుంటది నాకు? వాళ్ళకైతే శిక్ష పడాలి, ఇదే నాకైతే నా కోరిక అయితే ఇదే, వాళ్ళకి శిక్ష పడాలి, వాడు బయటికి రావద్దు అసలు. శివ అనే వ్యక్తి వచ్చిండే ఇంటికి, ఆనే వాళ్ళ తమ్ముడు ఇంటికి వచ్చి అమ్మని బెదిరించిరంట. రేపు అంటే ఈ రోజు కోర్టుకి వెళ్ళేది ఉండే మమ్మీ వాళ్ళు, కోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష పడుతుండే రోజు. అందుకనేసి ఆ భయం అయ్యి ఏం చేసిర్రు, బెదిరించిర్రు మమ్మీకి, నువ్వు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వద్దు, సాక్ష్యం చెప్పొద్దు, ఒకవేళ మేము ఎట్లా చెప్పినాం అని చెప్తే చంపేస్తాం నిన్ను. అయితే అప్పుడు మమ్మీ ఏముందో తెలియదు మాకు. అయితే అప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్టు, నేను బయటకు పోయి వస్తుంటే అక్క బయటకు వచ్చి చూసింది, బయటకు వచ్చి చూసి మళ్ళీ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి శ్రీజన్ తీసుకొని రమ్మంటుంది మమ్మీ అని చెప్పింది. సరే అని చెప్పి నేను నమ్మిపోయినాక ఇంటికి వచ్చే వరకు మమ్మీ పరిస్థితి అసలు ఎంత చెప్పలేము, అసలు తలుచుకుంటేనే నాకు హార్ట్ లో పెయిన్ వస్తుంది, అంత దారుణంగా ఉంది, అంత దారుణంగా కొట్టి పడేసిర్రు. అంటే సుత్తతో ఫస్ట్ నెక్ దగ్గర సౌండ్ రావద్దనేసి ఇట్లా రిబ్బెన్ ఇంకా చున్ని ఆ రెండితో ఇట్లా చేసే వరకు మమ్మీ గొంతు రాలే. దెబ్బలు కొట్టిర్రు, ఇక సుత్త తీసుకుని ఇడ కొట్టిర్రు, చేతులతో కొట్టిర్రు, కిందేసి కొట్టిర్రు, గోడలకు ఉంది కింద. మమ్మీ తల ఇట్లా కింద కొడితే ఆ బ్లడ్ అంతా కూడా కింద ఉంది, మొత్తం అచ్చులు ఉన్నాక ఇద్దరు అంటే చంపింది ముగ్గురు, మా సిస్టర్ శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి చంపేసిరు. లాస్ట్ సెకండ్ కూడా మమ్మీ బతికే ఉంది వాళ్ళు కొట్టినాక కూడా. అయితే అక్క నాతో వచ్చేసిందా బయటికి వచ్చినాక చనిపోయిందేమో అనుకుంటారు అందరు, చనిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. అక్క నాతో వచ్చేసింది, ఆయనకు కొడుతురని వదిలేసింది. వచ్చినాక వాళ్ళు ఏమనుకురు, చచ్చిపోయిందేమో అనుకోరు. కానీ ఇంటికి వచ్చి చూసే వారికి అమ్మ ఇట్లా పడిపోయి ఉంది, కాలు అటు ఇటు కదుతుంది. ఒక్కటిసారి షాక్ అయిపోయిన, అసలు నాకు ఏం చేయాలో అర్థం అయ్యలే. అప్పుడు పోయి మమ్మీ పక్కన కూర్చొని మమ్మీ తల తీసిపోయి ఈడ పెట్టుకుని మమ్మీ ఏమైంది మమ్మీ, లేవు మమ్మీ ఏమైనా తాగిన ఏమైనా చేసుకుని ఎవరన్నా వచ్చి కొట్టిరా మమ్మీ, చెప్పు నోరు వస్తలేదు మమ్మీకి. ఆ రిబ్బన్ తో అట్లా చేసిరు కదా మొత్తం. మమ్మీకి మాట్లాడి కూడా అసలు ఇట్లా 6 గంటలు లేదు, అసలు ఒక్క వడుగురు రాలే మమ్మీ నోట్ల నుంచి, అంత దారుణంగా చేసిరు. అప్పటి వరకు మమ్మీ బతికే ఉంది. అయితే మా అక్క ఏం చేసింది, నేను అన్న పోయి అంబులెన్స్ కి ఫోన్ చేయపోవే అని నేను మా అక్క ఇట్లనే అన్నా. అమ్మ పోయి ఫోన్ చేయపో అంటే ఆమె పోలేదు. మా మమ్మీ తల కింద పెట్టేసి ఉరికినా నేను. ఒక ఎదురుగా ఒక ఆమె ఉంటది, ఒక అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపని అడిగిన, వాళ్ళ పాపని ఏమన్నా మీ మమ్మీ ఫోన్ ఉందా అంటే మమ్మీ లేదు అక్క బయటకు వెళ్ళింది అని చెప్పింది. పక్కన ఇంకొక ఆంటీ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గరకు పోయి ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఎవరు అంబులెన్స్ కాల్ చేసాం, మమ్మీ ఇట్లా కింద పడిపోయి ఉందంటే మేము వచ్చే వరకే అని చెప్పినాం. చెప్పేసరికి ఆంటీ వాళ్ళ ఫోన్ లో బ్యాలెన్స్ అని చెప్పారు. తొందరగా అటు ఇంకొక ఇల్లు ఉంటది అంటే ఇట్లా వచ్చే ఎంట్రీలా, ఆంటీ వాళ్ళ దగ్గరకు ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని నేను 108 కి కాల్ చేసి ఉండే, కట్ చేసిరు వాళ్ళు. తర్వాత అక్క నా దగ్గర నుంచి ఆంటీ వాళ్ళ ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసింది, ఇట్లా మమ్మీ కొట్టుకుంటుంది అంటే. ఇప్పుడు ఆయన క్లూ ఇచ్చింది కదా, మమ్మీ ఇట్లా కొట్టుకుంటుంది నువ్వు తొందర రా. అటాక్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించిన తర్వాత నేను అక్క వాళ్ళు ఉన్నారా, అక్క వాళ్ళ ఇంటికి పోయినా. ఎందుకంటే నాకు మమ్మీ చూస్తే భయం అవుతుంది. వాళ్ళు ఏం చెప్పి నువ్వు ఇంట్లోకి రాకు, నువ్వు చిన్నపిల్లవు చూస్తే భయపడతావు అని ఇంత మభ్య పెట్టేసి వాళ్ళ ఇంటికి పంపించారు. సరే ఏం కాదనుకో నేను కూడా పోయినాక మమ్మీ డ్యూటీ చున్నితోనే నెక్ దగ్గర ఇంకా గట్టిగా, అంటే అప్పటికి మమ్మీ లేచి కూర్చుంది, పండుకున్నది కాస్త లేచి కూర్చుంది. మేము అప్పుడు కొంత వాళ్ళు రాకముందు చూసినప్పుడు లేచి కూర్చొని ఇట్లా పట్టుకుంది. అంటే మమ్మీకి తెలుస్తుంది నొప్పి, వెనకాల ఇక్కడ చనిపోతుందేమో అనే స్పాట్ లా ఇక్కడ కొట్టిర్రు, కానీ సరిగ్గా తలగలేదు ఆ దెబ్బ. అంటే మమ్మీ చనిపోలేదు, ఇంకా ఇట్లా ఏమో అంటుంది. నాకు అర్థం కాలేదు, మమ్మీ వేస్తే భయం అయింది నాకు. సుత్తతోని కొడితే మమ్మీ తట్టుకోలేకపోయింది. అయినా కూడా మమ్మీ కొనుగుపిడితో ఉంటే లాస్ట్ కి నన్ను అక్క వాళ్ళ ఇంటికి పంపించినాక వాళ్ళు అందరు కలిసి మా అక్క నా సిస్టర్ ఓన్ సిస్టర్ ఏం చేసింది, ఆయనకి చున్నీ ఇచ్చి మా అమ్మ కూర్చుంది కదా మెడకేసేసి గట్టి గుంజిరు, బలవంతేసి ముగ్గురు. ఇంకుంటదా ఇప్పటికే అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇప్పుడు కొట్టిర్రు,
మళ్ళీ వచ్చి గొంతు విసికిరు. ఇంకా మా అమ్మ ఎట్లా బతుకుద్ది? అసలు పోలీస్ వాళ్ళు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? అసలు వాళ్ళు ఎందుకు వదిలేరు? అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు నాకు అమ్మ కావాలి, ఇప్పుడు తెచ్చిస్తారా సార్ వాళ్ళు? ఇప్పుడు ఆ సార్ వాళ్ళు తెచ్చిస్తారా? పోనీ ఆంటీ వాళ్ళు తెచ్చిస్తారా? ఎవరైనా తెచ్చిస్తారా ఇప్పుడు నా అమ్మను? ఎంత నిర్లక్ష్యం చేసిర్రు అని ఎందుకు వదిలిపెట్టిరు? అసలు ఆయనకి శిక్ష పడాలి. అసలు బయటికి రావద్దు. 16 years. ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు 10th ఇంకా కంప్లీట్ కాదు. ఇప్పుడే 9th కంప్లీట్ 10th లోకి వెళ్ళింది. ఆమె ఈ ఏజ్ లో ఉన్నప్పుడే ఇంత చేసిందంటే, ఆయన ఎంత ప్రిప్లాన్డ్ గా మమ్మల్ని ఇంత కొట్టి ఇట్లా చంపేసిందంటే, ఆయన ఇంకెంత మందిని చంపుంటాడు వాళ్ళ ఊర్లో. ఎన్ని కేసులు ఉంటాయి ఆయన పైన? అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గలీజ్ ఫ్యామిలీ. వాళ్ళు వచ్చి మా అమ్మని కొట్టి నా ముందే వచ్చి నాతో ఎంత మాట్లాడారు. మీ మమ్మీకి ఏం కాదు, మేము చూసుకుంటాం మీ మమ్మీని, మా మమ్మీకి ఏం కాదు, మాది. తెలుసు మమ్మీ ఏమని అన్నామంటే వెళ్ళిపోతుంది, నిందలేస్తుంది మనుషుల పైన ఏమనక ముందుకే. అట్లనే మమ్మీ లైట్ తీసుకుంది, నువ్వు ఏమన్నా చేసుకోవాలి, కానీ పరువు మాత్రం దియకు అని చెప్పింది. అయినా కూడా ఇనలేదు, తీసింది. మొన్న పోయింది, చూసే రోజు వెళ్ళిపోయింది. మొన్న తెచ్చినప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఇట్లా చంపేద్దాం అనేసి. అంటే చంపేసి ఇప్పుడు అడ్డుండదు కదా వాళ్ళకు, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం ఇప్పుడు మమ్మీని చంపేసారు. వాళ్ళకి ఏం హక్కు ఉంది ఒక మనిషి ప్రాణం తీయడానికి? అసలు వాళ్ళు ఎవరు? ఒక 8 నెలలు పరిచయమైన వాళ్ళ కోసం 9 నెలలు కని మోసిన అమ్మని చంపిపించింది. ఎంత దుర్మార్గురాలు! అమ్మ కన్న తల్లిని చంపిపించింది. నేను పోయి మాట్లాడినా, ఫోన్ తీసుకొచ్చినాక. ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ తీసుకొచ్చినాం మేము. పోయి ఆడ కూర్చుంటే మాట్లాడినా, నువ్వు నిజం చెప్పి నువ్వే కానీ అమ్మని చంపించింది అంటే ఒక్క మాట. అసలు లిప్స్ కదిలిపోయి కూడా కనిపిస్తుంది. అట్లా కిందకి వేసేసి కూర్చుంది సైలెంట్ గా. అంటే ఇప్పుడు ఆమె చేసిందనే కదా. వాళ్ళ తమ్ముడిని దొరకబట్టిరు, వాడు వెళ్ళిపోతుంటే అని పట్టుకొని వచ్చి అని లేచిర్రు. తమ్ముడు, అబ్బాయి, మీ సిస్టర్ ముగ్గురు కలిసి చేశారా? అయితే వాళ్ళ తమ్ముడు దొరికి వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ కొట్టిర్రు. సార్ వాళ్ళు కొట్టిర్రు, అంటే దాంతో రబ్బర్ దాంతో కొట్టిర్రు. కొట్టిన తర్వాత ఏం చేసిర్రు? స్టేషన్ లో రాత్రి కొట్టినాక వాడిని తీసుకుపోయి అందులో వేసేసిర్రు. వాడు ఇట్లా కాలు మీద ఇట్లా, అంటే కింద నార్మల్ ఉంటాయి టైల్స్ ఉంటాయి, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని ఇట్లా చెయ్యి పెట్టుకొని ఇట్లా కాలు ఊపుకుంటున్నాడు వాడు. అంటే అంత ఒక మనిషిని చంపి అంత ధైర్యంగా ఉన్నారు. అంటే ఇప్పుడు పోలీసులు అంటే భయం లేదు, అయినా వాళ్ళు రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు? లేరు, ఇప్పుడు పట్టుకున్నారు. జస్ట్ నవ్వు మొన్న వదిలేసిర్రు, ఆ శివ అనే వ్యక్తిని వదిలేసిర్రు. దానివల్ల ఇప్పుడు మా అమ్మ చనిపోయింది. నాకు అమ్మని తెచ్చియాలి ఇప్పుడు సార్ వాళ్ళు. ఎందుకు వదిలేసిర్రు? వాళ్ళు వదిలేసినందుకు ఇప్పుడు ఆయన లోపల ఇప్పుడు మా అమ్మ చనిపోతుండే కదా. ఇప్పుడు వాళ్ళు వదిలేకపోతే మా మమ్మీ ఇట్లా ఎందుకు చనిపోతుండే? మా అమ్మ ఎట్లా చనిపోతుండే? కోర్టుకి వెళ్ళి ఆయనకు శిక్ష పడుతుండే. ఈ రోజు అసలు ఎందుకు వదిలేసిర్రు? ఆ రోజు అది అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ఏదో ఆపోజిట్ గా మాట్లాడుతున్నట్టు ఫైట్ చేస్తున్నట్టు కాదు, మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి. ముగ్గురు వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. వాళ్ళు బయటికే రావద్దు. నేను అన్నా మమ్మీని చంపేసినావు కానీ నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుంది ఆమె. ఎంత ధైర్యం! అసలు ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే? అంత ఈజీనా? మా అమ్మకి నడుము బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే, ఎంత జాలి అనిపించలే. మా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు కదా నేను వెళ్ళినప్పుడు, అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. వాళ్ళు బయటకు వెళ్ళలేదు, వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళి చూసి కొట్టేసిరు మమ్మీని. అంటే ఇంకో బెడ్రూమ్ లో ఉండే మమ్మీ, అంటే బెడ్రూమ్ లో ఉంటే వచ్చి మాట్లాడారంట. బెడ్రూమ్ లో అయితే బయటకి మేము అది కట్టుండే ఒకటి బయట బాల్కనీలా, అయితే సౌండ్స్ వినబడతాయి. మేము చేస్తే ఎవరైనా చూస్తారు, తప్పు అవుతుంది అని చెప్పేసి ఎవరైనా పట్టుకుంటారని కిచెన్ లో తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. అసలు వాళ్ళు ఎవరు కొట్టడానికి? వాళ్ళ అమ్మ జోలికి పోతూ ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మా అక్కని తీసుకుపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. మొత్తం ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టుకున్నారు మా అక్కని. ఎట్లా దాచిపెడతారు? అలాగే అసలు ఏం రూల్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అందరికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడాలి. నేను మాత్రం ఊరుకోను. ఒక నిండు ప్రాణం తీసిర్రు మొత్తం. ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసిర్రు. తెచ్చియగలరా? ఇప్పుడు నా అమ్మ నాకు కావాలి. నా వయసు ఎంత? 12 years. ఇప్పుడు నేను 8th క్లాస్. ఇంత చిన్న వయసులో డాడీ పోయిన సంవత్సరం చచ్చిపోయిండు February 11కి. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోయింది. నేను ఎవరితో ఉండాలి? ఇప్పుడు ఎవరు లేదు చూసుకునేట్టు. మమ్మీ వాళ్ళు చూసుకోరు కదా అందరు.
మమ్మీ వాళ్ళకు ఉండే ప్రేమ వేరుంటది, బయట బయట ఉండే వాళ్ళతో ప్రేమ వేరుంటది కదా. ఎంతైనా కన్న తల్లి అంటే ఎట్లా చూస్తుంది. మేము ఏం అన్యాయం చేసినాం అసలు ఆమెకి. ఆమె వెళ్ళిపోయిన రోజు కూడా మమ్మీ తీసుకొచ్చి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు, 10th క్లాస్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు చదవకపోతే నీ లైఫ్ స్మైల్ అయిపోతుంది, వద్దు వద్దు అన్నది. ఒక్క మాట తిట్టలే, ఒక్కసారి కొట్టలేదు. మొన్న తెచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు మమ్మీని అట్లా ఏం చేయాలనిపించింది అంటే ఆమెకు పెళ్లి కావాలి, ఇప్పుడు ఆమెకు చదవద్దు, బయట సమాజం గురించి అవసరం లేదు, అమ్మ ఎటన్నా పోని, చెల్లి ఎటన్నా పోని, కుటుంబం ఎటన్నా పోని, ఇప్పుడు ఆనే కావాలి, ఆనే కావాలి ఇప్పుడు ఆమెకి. ఇప్పుడు ఆనే కావాలి అంటే అమ్మొద్దు, చుట్టాలొద్దు, ఎవరొద్దు. పిఎస్ కి ఫోన్ చేస్తా అంటే వద్దు వద్దు, పిఎస్ కి ఫోన్ చేస్తే నిన్ను ఒకడేస్తారు, నన్ను ఒకడేస్తారు, ఇద్దరిని చంపేస్తారు, వద్దు వద్దు, పిఎస్ కి ఫోన్ చేయకు, నువ్వు పిఎస్ కి ఫోన్ చేయకని ఎంత భయపడిపించారు నన్ను, ఎంత మభ్య పెట్టిర్రు. వాళ్ళ చేతికి దొరకాలి, నేను వాళ్ళ చంపేదాకా వదిలిపెట్ట. నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు ఎవరు వాళ్ళు ఎవరు? పోనీ ఇక్కడ ఉంటున్న వాళ్ళ, మాకు పరిచయం ఉన్న వాళ్ళ అంటే ఒక మాట ఉంటది. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు మా రిలేటివ్స్ కాదు, వాళ్ళు మాకు ముందు తెలిసిన వాళ్ళు కాదు. అసలు వాడు ఎవడో కూడా మధ్యలో ఒక్క ఖాళీ ఇన్స్టాలో రజకులం అనే స్టోరీ పెట్టుకున్నందుకు ఇవ్వ పడిపోయింది దానికి. అంటే సాకలోళ్ళు వీళ్ళు రజక, దానికి అంటే ఇప్పుడు వాళ్ళు సాకలోడు, వీళ్ళు సాకలోడు అని పడిపోయింది. అసలు 10th చదువుదామని కానీ ఏమన్నా గోల్స్ కానీ లేవు ఆమెకి. ఆమెకున్నది ఒకటే గోల్, ఆమె పెళ్లి చేసుకొని అన్నతో పోవాలి. ఇది అమ్మడ తనలాడుతుంటే కూడా ఏమంటుంది, ఇప్పుడు నువ్వు ఒకవేళ మమ్మీకి ఏదైనా జరిగింది అనుకో, నువ్వు పెద్దమ్మోళ్ళ దగ్గర ఉంటావా, పోలీసు వాళ్ళ దగ్గర అదేంటి హాస్టల్లో ఉంటావా? ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరకు పోయినాం అనుకో, మనల్ని చంపేస్తారు, మనల్ని ఉంచరు, మనల్ని ఏమైనా చేసి చంపేస్తారు అందరు. ఇప్పుడు మమ్మీ మొన్న కానిస్టేబుల్ పైన కేసు వేసింది కదా, తిట్టినాడు సారు ఫుల్ గా. అయితే నేను అంటే నాకు అప్పుడు అమ్మ అట్లున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలే, అసలు నాకు కాలు చేతులు ఆడలే. అప్పుడు ఆమె ఏం చెప్తే అదే రైట్ అనుకున్నాను. నేను అనుకుని అట్లనే సైలెంట్ కూర్చున్నా. అప్పుడు నేను 108 కూడా కాల్ చేసి ఉండే, కానీ వాళ్ళు కట్ చేసిరు. సార్ వాళ్ళు అన్నారు నువ్వు చేసినావా అని. నేను ప్రూఫ్ కూడా చూపిస్తా సార్, కావాలంటే పైకి రండి. పైన వాళ్ళ ఫోన్ నుంచి చేసిన అని కాలేజ్ తీసి ఎమర్జెన్సీ కావాలని దాన్ని ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళు కాల్ కట్ చేసినట్టు కూడా చూపించింది. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే కట్ చేసిర్రు. సరే దేని గురించి అనుకున్నాం, వాళ్ళు అసలు రిమైండ్ నుంచి ఎందుకు వదిలేరు, ఏం అవసరం ఉంది? అని మొన్న ఎమ్మెల్యేనా సీఎమా అంత పనులు ఉన్నాయా బయట అన్నకి? అంటే సంథింగ్ ఏదో జరిగింది పిఎస్ లో, ఆ రోజు జరిగితేనే నన్ను వదిలేసారు, లేకపోతే ఎందుకు వదిలేస్తారు? అసలు నేను వదిలేయడానికి ఎవరు? ఎంత కష్టపడి పట్టుకొచ్చినాం వాళ్ళని, ఎట్లా వదిలేస్తారు అంత ఈజీగా? వాడిని వదిలేస్తే వాడు ఇప్పుడు అంత ధైర్యం పోలీసులు వదిలేసిర్రు, పోలీసులు ఏమనరు అనేసి ఇప్పుడు ఆ నిర్లక్ష్యంతోనే వాడు మా అమ్మని చంపిండు. ఇప్పుడు నాకు ఎంత ఆవేదన ఉంటది, అమ్మ లేదు, డాడీ లేడు, ఎట్లుంటది నాకు? వాళ్ళకైతే శిక్ష పడాలి, ఇదే నాకైతే నా కోరిక అయితే ఇదే, వాళ్ళకి శిక్ష పడాలి, బయటికి రావద్దు అసలు.